మేడం సక్సెస్ జర్నీతో పాటు మనం ఈ డెమోలు అన్ని కూడా చూద్దాం. సో మరి మేడం సెషన్ వినే ముందు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ సెషన్ ఈరోజు. ఇది గనక మీరు వింటే కంపల్సరీగా మీ టీమ్ గాని, మీరు గాని మిస్టేక్ అవ్వకుండా, మిస్టేక్ చేయకుండా అందరికి కూడా మంచి సజెషన్స్ ఇవ్వచ్చు. కాబట్టి మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే వీలైనంత వరకు ఒక బుక్ తీసుకొని నోట్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్. ఇది అందరికి ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా బుక్ తీసుకొని ఏం చెప్తున్నారో మీరు నోట్ చేసుకోగలిగితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మరి దానికోసం అందరూ కూడా రెడీ అవ్వండి. సో మేడంకి వెల్కమ్ తెలియజేద్దాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. రాఘవ్ గారు. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి. జోష్ లేదండి, చాలా మంది మూడు జోష్ గా వెల్కమ్ తెలియజేస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కూడా చార్ట్ లో తెలియజండి. వెళ్ళిపోదాం. ఎస్ వెల్కమ్ మేడం, వెల్కమ్ టు జూమ్ సెషన్. రాఘవం గారు అన్ని చేసుకోండి. Thank you sir. Thank you so Very much. very good morning. Very good morning madam. Welcome Zoom. Very good madam. morning ma. All the best. Thank you so much madam. Very good ma. Thank you ma. Thank you very much. మీ మొబైల్ కొంచెం ఇంకొంచెం స్ట్రైట్ గా పెడితే బాగుంటది. కొంచెం ఓకే మా. ఓకే థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. చూడండి. Okay sir. Thank you sir. Okay, thank you madam. Good morning Vestige. Good Thank you. Good morning all leaders. నా పేరు వచ్చి సిహెచ్ రాఘవం అండి. నేను అమలాపురం నుంచి మాట్లాడటం జరుగుతుంది. ప్రెసెంట్ నేను వెస్టేజ్ లో డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సునీల్ కుమార్ సాహు సార్ కి, అలాగే పివి మహేష్ సార్ కి, అలాగే పివి లక్ష్మీ మేడం గారికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. రోజు కూడా ఇంత రిస్క్ తీసుకుని మనందరు సక్సెస్ కోసం సో చాలా ఎఫర్ట్ పెట్టి జూమ్స్ అయితే చేస్తున్నారు. సో ప్రతిరోజు ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వలేకపోతున్నాము. సో దీన్ని కంపల్సరీ కూడా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలండి. సార్ మహేష్ సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మేడం గారు కూడా మంచి అప్రమేషన్ తో మనకి చాలా మంచి సెక్షన్ అయితే ఇస్తున్నారు. థ్యాంక్ యూ అండి. సో మీ సక్సెస్ అని ఒక టెస్ట్ మనం చెప్పి స్టార్ట్ చేయండి. ఎస్ సార్. ఓకే అండి, నా పేరు వచ్చి సిహెచ్ రాఘవమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్టేజ్ లోకి రావడానికి ముందు ఏంటంటే నేను ఒక సూపర్ మార్కెట్ లో ఒక సేల్స్ గర్ల్ గా వర్క్ చేసేదానండి హైదరాబాద్ లో. సో అప్పుడు నాకు 7,000 ఇన్కమ్ ఇచ్చేవారు. 7,000 కూడా నాకు చాలా ఎక్కువ అనిపించేది. ఎందుకంటే ఇక్కడ మనం అంటే హైదరాబాద్ లో 7,000 అంటే నాకు తెలియదు, అంటే అదే చాలా ఎక్కువ అమౌంట్ అనుకునేదాన్ని. చాలా హ్యాపీగా చేసేదాన్ని కాదు. అంటే అప్పుడప్పుడు కూడా నాకు బాధ అనిపించేదండి. ఎందుకు బాధ అనిపించేదంటే సో నా సూపర్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇసుకు మాటలు అనేవారు, లేదు అంటే కొంచెం వాళ్ళు చికాగ్గా మాట్లాడుతూ ఉండేవారు. అలాంటప్పుడు నాకు చాలా ఇది అనిపించేదండి. ఎందుకు వీళ్ళిచ్చే 7,000 కోసం ఇన్ని మాటలు మనం పడాలా అనే ఫీలింగ్ అయితే వచ్చేదండి నాకు. బట్ వేరే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి నేను అదే వర్క్ చేసుకుంటా ఉండిపోయేదాన్ని. సో కొన్ని రోజులు కొంతకాలం చాలా హార్డ్ వర్క్ కూడా చేయడం జరిగిందండి. హార్డ్ వర్క్ అంటే ఒక ట్రాలీలో ఇంచుమించు ఒక 8, 9, 25 kg రైస్ బ్యాగులు కూడా తీసుకెళ్లే రోజులు ఉన్నాయి. అంటే వీళ్ళు ఆడపిల్లలను కూడా చూడకుండా పెద్ద పెద్ద బస్తాలు అనేది వేసేవారండి. నిజంగా చూడటానికి చాలా నీట్ గా కనపడతా ఉంటదండి వరకు, కానీ లోపల చాలా హార్డ్ వర్క్ ఉంటది. అంటే లగేజ్ వచ్చినప్పుడల్లా ఎవరైతే సేల్స్ గర్ల్ సేల్స్ బాయ్స్ ఉన్నారో వాళ్ళే ఆ ప్రోడక్ట్ అంతా కూడా తీసుకెళ్లి
లోపల పెట్టి అప్పుడు ఏ ప్లేస్ లో ఉన్న ప్రోడక్ట్ ఆ ప్లేస్ లో పెట్టి వాళ్ళు చేస్తా ఉంటారండి మనం. ఆ, ఇలా నేను కొంత సఫరింగ్ అనేది అవ్వడం జరిగింది. ఇలా అవుతూ ఉన్న సందర్భంలో నా ఫ్రెండ్ ఒక ఆవిడ అక్కడ నాకు వెస్టేజ్ గురించి పరిచయం చేశారు సార్. చేస్తే ఆవిడ నన్ను సికింద్రాబాద్ డిఎల్సిపికి తీసుకెళ్ళడం జరిగింది. సో నేను అక్కడ వెళ్ళాను, కూర్చున్నాను. సో అందరూ కూడా మంచిగా కార్లో వస్తున్నారు, సూట్ వేసుకున్నారు, తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈవిడ అన్నం తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు. నేను ఒకటే అనుకున్నాను, ఇది ఏదో చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేసే బిజినెస్, సో మనం చేయలేము, ఈవిడ నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చింది అనుకున్నానండి. అందరూ కూడా అలాగే వెళ్తున్నారు. వెళ్ళేసరికి నాకు తీసుకెళ్లిన ఆమెకి ప్రాపర్ నాలెడ్జ్ లేదు. ఎవరి దగ్గర అయితే నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టిందో ఆయనకు కూడా ప్రాపర్ నాలెడ్జ్ లేదండి. అంటే వాళ్ళ అప్లైన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ప్రాపర్ నాలెడ్జ్ లేదు. ఆయన మీ ఆధార్ కార్డ్ ఇవ్వండి, ఐడి వేస్తాము, ఇవన్నీ కొనేసుకుని వెళ్ళి మీరు అమ్మేయటమే, అంతే, అంతకు మించి ఏం లేదు. అలా చేస్తే బోల్డని డబ్బులు వచ్చేస్తాయని అన్నారు. నాకు నిజంగా చాలా నవ్వొచ్చిందండి. ఈ ఈ దీని మీద నా సూపర్ మార్కెటే బెటర్ కదా, అక్కడ నేనేం అమ్మక్కర్లేదు, జస్ట్ అలా పెడితే చాలు, వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇది నేను ఇంటింటికి వెళ్ళి అమ్మడం నా వల్ల అయితే కాదనుకున్నాను. బట్ ఆయన మళ్ళీ ఇంకొక ఆయన పిలిచారు. ఆయన కొంచెం మంచిగానే ఉన్నారండి, బాగా రెడీ అయ్యి వచ్చారు. సో ఆయన కూడా ఇవన్నీ ఉంటాయండి ఇంట్లో, ఇవన్నీ కొనుక్కోవడం. ప్రెసెంట్ ఇక్కడ మీది ఏ ఊరు అనేసి అడిగితే నేను అమలాపురం అన్నాను. ఫ్యూచర్ లో అమలాపురం కూడా వస్తుందండి, ఇది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మేయటమే. అంటే వాళ్ళ అప్లైన్ కూడా నాలెడ్జ్ లేదండి. ఎవ్వరు కూడా నాకు ప్లాన్ చెప్పలేదు. ఈ బిజినెస్ లో డబ్బు ఇలా వస్తుందని చెప్పలేదు. ఈ బిజినెస్ ఇలా ఉంటదని చెప్పలేదు. అంటే నేను పరిచయం, అంటే నాకు పరిచయమైన ముగ్గురు వ్యక్తులు కూడా వెస్టేజ్ అంటే ఏంటో నాకు క్లియర్ కట్ గా చెప్పలేదు. నేను వెళ్ళానండి, సరే ఏదో చెప్పారని నేను తర్వాత వేసుకుంటానండి ఐడి అన్నాను. వెళ్ళానండి, వెళ్ళి ఒకసారి కౌంటర్ దగ్గరికి వెళ్ళి అన్ని చూశాను. చూస్తే అసలు మామూలుగా కాదనమాట, బీభత్సమైన రేట్లు. నేను ఒకటే ఆలోచించానండి, ఇవి తీసుకుని ఇంటికి వెళ్తే నన్ను ఇంట్లోంచి ఖచ్చితంగా బయటికి గెంటేస్తారు. మనకు వచ్చేదే 7,000 రూపాయలు, పైగా మా సిస్టర్ వాళ్ళు ఇంట్లో ఉంటున్నాను, ఇది అవసరం లేదని ఒక నెయిల్ పాలిష్ తీసానండి, టూ మచ్ కాస్ట్ ఉంది. సో ఇంకొకటి తీసాను, అది కూడా ఉంది. కానీ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎందుకు లేరా బాబు అని నేను ఇంచుమించు 3,000 రూపీస్ పట్టుకుని వెళ్ళానండి పర్చేజ్ చేయడానికి. ఒక్క రూపాయి కూడా తీయలేదు సార్, మీరు నమ్మండి, రియల్ గా నా లైఫ్ లో జరిగింది. ఓకేనండి, నేను తీసుకుని వెనక్కి వచ్చేసాను. అయిపోయిందండి. హైదరాబాద్ నుంచి మా అమ్మకి హెల్త్ బాగోకపోవడం, నేను హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేయడం జరిగింది. అప్పటికి నేను హైదరాబాద్ లో 2 ఇయర్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత 2 ఇయర్స్ అయిందండి. అంటే 4 ఇయర్స్ ఎగిరిపోయింది అనమాట. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక డ్వాక్రాలో కంప్యూటర్ ఎంటర్ చేయడానికి నేను వెళ్ళానండి, ఖాళీగా ఉండలేక. సో అక్కడికి వెళ్తే అక్కడ నాకు ఒక సిస్టర్ పరిచయం అయ్యి ఆవిడ నాకు పరిచయం చేయడం జరిగింది. సో ఆవిడ ఒకటి అన్నారు, రాఘవ నువ్వు చాలా కష్టపడి పని చేస్తావు కదా, నీకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, నువ్వైతే చాలా బాగా చేయగలవు, నీకు డబ్బులు చాలా బాగా ఎక్కువ వస్తాయని చెప్పడం జరిగిందండి. సో ఎప్పుడైతే ఆ మాట ఆవిడ నాకు చెప్పారో ఇంకా నేనేం ఆలోచించలేదు. వెంటనే అక్క చెప్పక్క, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఏం చేయాలి నేను, సో నేను ఏం చేయాలో నాకు తెలిస్తే నేను కంపల్సరీ చేస్తాననేసి చెప్పానండి. చేస్తే ఆవిడ ఆధార్ కార్డ్ పంపించమన్నారు, పంపించాను. ఒక 3,000 రూపీస్ ఇమ్మన్నారు, ఇచ్చేసాను. కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చారు. ఈ ప్రోడక్ట్స్ చూసిన తర్వాత అప్పుడు నాకు గుర్తొచ్చిందండి, ఇవి ఎక్కడో చూసాను అనుకుంటే అప్పుడు నాకు హైదరాబాద్ గుర్తొచ్చింది. ఓకే, నేను హైదరాబాద్ లో ముందు ఇవి చూసాను కదా అనేసి, అక్కడ నిజంగానే డబ్బులు వస్తాయా, ఇది నేను ఒక 3-4 సంవత్సరాల క్రితం నేను విన్నాను అంటే నిజమే అనేసి ఆవిడ ఫస్ట్ కూడా నాకు ఒక బిగ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగిందండి, ఆ ఈవెంట్ కి తీసుకెళ్లారు. అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ బిజినెస్ ఎవరైనా చేయొచ్చు, సో లక్షల రూపాయలు వస్తాయి, మన వల్ల అవుద్దా అనే డౌట్ అయితే రేజ్ అయిందండి. తర్వాత వచ్చేసిన తర్వాత ఒక 4 డేస్ కు మళ్ళీ ఆవిడ నన్ను తణుకు మీటింగ్ కి తీసుకెళ్ళిందండి. సో తణుకు మీటింగ్ లో నేను వెళ్ళేటప్పటికి ప్రోడక్ట్ అంతా అయిపోయిందండి.
లాస్ట్ ప్లానింగ్ అనేది చెప్తున్నారు. ఆ ప్లాన్ అటెండ్ అవ్వాలి. ఆ ప్లాన్ విన్న తర్వాత నేను ఒకటే డెసిషన్ తీసుకున్నానండి. ఎందుకు అంటే డబ్బు పెట్టే పని లేదు. నచ్చిన టైంలో చేసుకోవచ్చు. కావలసినంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఇది బాగా నచ్చిందండి. అంటే ఎవరి కష్టాతగ్గానికి వాళ్ళు డబ్బు సంపాదించుకోవచ్చు. సో మనకు ప్రాబ్లం లేదు. మన పైన బాస్ లేడు. ఈ కారణాలు నాకు నచ్చి నేను ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగిందండి. ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి నేను కొంచెం కొంచెం టీంని బిల్డ్ చేసుకుంటూ కొంచెం కొంచెం మీటింగ్స్ అటెండ్ అవ్వుకుంటూ నేను నాలెడ్జ్ ఎప్పుడైతే గెయిన్ చేశానో అప్పుడు నా టీమ్ సైజ్ అనేది పెరిగిందండి. ఇలా నేను వెస్టేజ్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగిందండి. నా ఫస్ట్ మంత్ సార్ స్క్రీన్ షేర్ అవుతుంది సార్. ఎస్ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకేనా సార్? ఓకే ఓకే కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నా పేరు వచ్చి సిహెచ్ రాఘవం అండి. నేను ప్రెసెంట్ డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను. నేను నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 90 రూపాయలండి. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి లాస్ట్ మంత్ ఇన్కమ్ 76,100 అండి. కంపెనీ నుంచి ఒక ఫారిన్ కంట్రీ వెళ్ళొచ్చానండి, థాయిలాండ్. అలాగే కారు కూడా తీసుకోవడం జరిగిందండి. అంటే ఎంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చింది అనేది కంపెనీ నేను బాగా అర్థం చేసుకుని ఇంకా సీరియస్ గా నేను పనిచేయడం జరిగిందండి. ఎప్పుడైతే నేను నా పని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళానో నాకు మంచి గుర్తింపు, మంచి పేరు రావడం జరిగిందండి. సరే, ఈ బిజినెస్ చేయాలంటే చాలా ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం చెప్పింది కాదండి, సిస్టమే చెప్తుంది ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు. మనం చెయ్యవలసింది ఒక్కటే చెప్పి చెయ్యకూడనిది చెప్తే బిజినెస్ అనేది నడదండి. కొంతవరకు నడుస్తుంది, అక్కడి నుంచి మనకి ఫుల్ స్టాపులు పడుకుంటా వస్తాయి. సరే, ఇక్కడ బాగా గమనించండి. మనకి ఏం చెయ్యాలో చెప్పారు బాలి గారు, ఏం చెయ్యకూడదో కూడా చెప్పారండి. రాఘవం గారు అది డబుల్ ఎవరైనా క్లిక్ చేయండి ఒకసారి. ఇక్కడ వైట్ బ్లాక్ వస్తుంది కదా, డబుల్ క్లిక్ చేయండి. ఎస్ ఓకే. ఓకే సార్. సో ఏం చెయ్యకూడదో కూడా తెలుసుకోవాలండి. అప్లయన్స్ మీరు ఇది చేయకూడదండి, ఇలా చేయొద్దు అంటే మనకి అర్థం కాక కోప్పడిపోతా ఉంటాం. అంటే కోపం అంటే మా అప్లైన్ అలా అనేసాడు, ఎలా అనేసాడు, మా అప్లైను నన్ను ఇదివరకులా పట్టించుకోవట్లేదు అనుకుంటా ఉంటాం. అది పట్టించుకోకపోవడం కాదండి. ముందు అప్లైను కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు కాబట్టి అది మనం చేయకూడదని చెప్తారు. బట్ దాన్ని మనం అర్థం చేసుకోవడంలో ఉంటదండి. ఓకేనండి. అలాగే ఈ వెస్టేజ్ బిజినెస్ లో మనం చాలా మందికి సప్లిమెంట్స్ ఇస్తా ఉంటున్నాం. కొంతమందికి రిజెక్షన్స్ వస్తా ఉంటాయి. ఇవి వేసుకుంటే తగ్గలేదు, లేదు అంటే ఇవి వేసుకున్న తర్వాతే నాకు ప్రాబ్లం ఎక్కువైపోయింది, ఇవి ఎలా వేసుకోవాలో నాకు తెలియట్లేదు, ఇన్ని మింగేస్తే ఏమైనా అయిపోతుందా, ఇలాగా కొత్త వాళ్ళకి రకరకాల డౌట్లు అనేది వస్తాయండి. అలాగే కొత్తగా జాయిన్ అయిన డిస్ట్రిబ్యూటర్ కూడా చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. మరి ఇలాంటి డౌట్స్ క్లారిఫైడ్ అవ్వాలంటే కంపల్సరీ ఓన్లీ 1 మీటింగేనండి. మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా సరే మీటింగ్ లో కూర్చుంటేనే తెలుస్తుంది. ఏం చేయాలో తెలుస్తుంది, ఏం చేయకూడదో తెలుస్తుంది. కొంతమంది మీటింగ్స్ కి రమ్మంటే విసుక్కుంటా ఉంటారండి. అస్తమాటు మీటింగ్లు ఏంటండి, మొన్నే కదా మీటింగ్ పెట్టారు, మళ్ళీ మీటింగ్ ఇప్పుడు. సో మీటింగ్ అటెండ్ అవ్వండి, ఏమీ అర్థం కాదండి. మీటింగ్ లో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాలు తెలుస్తా ఉంటాయి. మేడం, మాకు చాలా మంచి సెక్షన్ కావాలి మీ నుంచి అంటే నేను సార్కి చెప్పాను. సరే సార్, నేను ఒక సెక్షన్ ఇస్తాను ఈ రోజు, మరి మీ వాళ్ళని భయపడొద్దు అని చెప్పండి అని చెప్తే, నో ప్రాబ్లం మేడం, మా వాళ్ళు చాలా గుండె ధైర్యవంతులు, ఎవరు భయపడరు, మీరు సెక్షన్ ఇవ్వండి అన్నారు. సో మహేష్ సార్ దగ్గర నేను మాట తీసుకుని ఈ సెక్షన్ చెప్పడం జరుగుతుందండి. చాలా మంది సప్లిమెంట్ ఇస్తా ఉన్నాము. సో ఆ సప్లిమెంట్స్ లో ఏమేమి ఎవరెవరికి ఇవ్వాలి, లేదంటే ఏమేమి ఇవ్వకూడదు అనే విషయం గురించి ఈ రోజు కొంచెం మీకు క్లారిఫై ఇస్తాను. సో కొంచెం ఇంట్రెస్ట్ గా వినండి. ఫోన్ అక్కడ ఇక్కడ పెట్టి కాకుండా ఫోన్ దగ్గర కూర్చుని ఉంటే ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుందండి. మనం చూడండి, నేను కొన్ని సప్లిమెంట్ గురించి వివరిస్తాను. ఫోలిక్ అండ్ ఐరన్, కాల్షియం,
ఈ రెండు కూడా మనకి డిఫరెంట్ కేటగిరీ అండి. ఒకటి ఉమెన్ హెల్త్, 2 జాయింట్స్ అండ్ బోన్స్. ఇవి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి గాని, లేదు అంటే కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి గాని, లేదు పంటి నొప్పి వస్తుందండి, గుండె దడగా ఉంటుందండి, లేదు కాళ్ళు చేతులు విపరీతంగా లాగుతున్నాయండి అన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్లు 2 కూడా సజెస్ట్ చేస్తా ఉంటామండి. మరి ఈ ప్రొడక్ట్లు 2 ఎలా వేసుకోవాలి అనే దాని గురించి ఒక చిన్న క్లారిటీ మీకు ఇస్తానండి. ఈ 2 కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాప్సూల్స్ 2 కూడా మనకి ఏంటి అంటే మినరల్స్ అండి. కాల్షియం అనేది మినరలే, ఐరన్ అనేది కూడా మినరలే. 2 మినరల్స్ ఒకేసారి మన బాడీలోకి తీసుకుంటే అబ్జర్వేషన్ కాదు. ఒకటే తీసుకుంటది, ఒకటి వదిలేస్తది. తీసుకుంటే ఐరన్ అన్న తీసుకుంటదండి, లేదు అంటే కాల్షియం అన్న తీసుకుంటది. ఒకదాన్ని వదిలేస్తది. అది యూరిన్ రూపంలోను, మోషన్ రూపంలోను వేస్ట్ గా పోతదండి. ఓకేనండి. ఇది చూడండి, రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. ఎంత దగ్గర సంబంధం అంటే చూడండి, మనకి బోన్ బాగా ఉండాలి అంటే కాల్షియం అవసరం. మరి కాల్షియం బాగా ఉంటే బోన్ గట్టిగా ఉంటది. బోన్ గట్టిగా ఉంటే బోన్ మ్యారో బాగా ఎక్కువ వస్తదండి. బోన్ మ్యారో బాగా ఎక్కువ ఉంటే మీకు సెల్స్ అనేవి బాగా పుడతాయి. అంటే బ్లడ్ అనేది పుడతది. మీకు బోన్ నుంచే బ్లడ్ అనేది పుడుతుంది. కానీ ఈ 2 ఒక్కసారి అయితే వేయకూడదండి. 2 కూడా మినరల్సే కాబట్టి ఒకటికి తీసుకోదన్నమాట. ఈ రెండిటికి కూడా మినిమం ఒక 3 అవర్స్ గ్యాప్ అనేది ఇవ్వాలి. ఒక 3 గంటల గ్యాప్ అనేది ఇచ్చుకోవాలండి. అలా ఇచ్చుకుని ఈ క్యాప్సూల్ 2 వాడాలండి. మీరు ఒకటి ముందు ఒకటి వెనక అలాగా కొంచెం గ్యాప్ అనేది ఇస్తే ఈ టాబ్లెట్స్ మనకి బాగా ఈ క్యాప్సూల్స్ మనకి బాగా యూజ్ అవుతా ఉంటాయండి. ఓకేనండి. తర్వాత మీకు కాల్షియం అనేది నైట్ టైం వేయకూడదండి. పడుకునే ముందు చాలా మందికి ఏంటంటే నైట్ టైము క్యాప్సూల్స్ వేసి పడుకునే అలవాటు ఉంటది. లేదంటే టాబ్లెట్స్ వేసుకొని పడుకునే అలవాటు ఉంటది. బట్ ఈ కాల్షియం అనేది నిద్రకి 3 గంటల ముందే దీన్ని వేసుకోవాలి. 3, 4 గంటల ముందే వేసుకోవాలండి. అంటే మనం ఇలా వేసుకుని అలా పడుకున్నా సరే మనకి కాల్షియం బాడీ తీసుకోదండి, వదిలేస్తది. యూరిన్ రూపంలో వేస్ట్ గా పోతది. ప్రమాదం ఉండదండి. మీరు బాగా గమనించండి. మన క్యాప్సూల్స్ అయితే ప్రమాదం అయితే ఉండదు. కానీ బాడీ వదిలేస్తది. ఎప్పుడైతే వదిలేస్తదో అది వేస్ట్ గా పోతది. మీరెన్ని డబ్బాలు మింగినా వేస్ట్ గా పోతది తప్ప బాడీకి అయితే పట్టదు. ఓకేనండి. అందుకని ఈ 2 కలిపి ఇవ్వకూడదు. ఒకవేళ ఇన్‌కేస్ కలిపిస్తే గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. కాల్షియం అనేది ఉదయము, మధ్యాహ్నం ఇవ్వండి. లేదు అంటే 3, 4 టైంకి ఇవ్వండి. పడుకోవడానికి ఇంకా కొంచెం టైం ఉంటది కాబట్టి. చాలా మంది ఉదయం, సాయంత్రం 2 పూట్ల వేసేసుకోండి అని చెప్తారు. అది కరెక్ట్ కాదండి. సో కొంచెం డిఫరెంట్ అనేది తెలుసుకుంటే మనం ఇచ్చే సప్లిమెంట్ 100% రిజల్ట్ అనేది వస్తదండి. ఓకేనండి. ఇప్పుడు ఈ 2 కలిపిచ్చారండి. మనకి ఐరన్ తీసుకుంది, కాల్షియం వదిలేసింది. మీకు పన్ను నొప్పి తగ్గదు, మోకాలు నొప్పులు తగ్గవు. అలాంటప్పుడు వాళ్ళు ఒకటే అంటారు. మీరిచ్చారు 4 నెలలు మట్టించి వాడుతున్నాను. కానీ నో యూజ్. నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదు. తగ్గలేదు. ఇంకెందుకండి ఇవి? ఈట్లి మీద మనకి ఇంగ్లీష్ బిల్లలే బెటర్‌గా, బిల్లలే బెటర్‌గా అంటా ఉంటారండి. కాబట్టి ఈ ప్రొడక్ట్ విషయంలో కొంచెం కేర్ అనేది తీసుకోవాలండి. ఓకేనండి. తర్వాత సెకండ్ వచ్చి విస్లిమ్ క్యాప్సూల్స్ అండి, నోని. సో ఈ 2 కూడా ఒకసారి అనేది వేయకూడదండి. సో ఇది బాగా గమనించండి. నూనె అనేది మన బాడీలో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేసి ఓపెన్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనండి. ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకేమవుతుందంటే బాగా ఆకలి లేని వాళ్ళకి ఆకలి వేయడం అని, లేదు అంటే వాళ్ళు నీరసంగా ఉన్న వాళ్ళు ఎనర్జీగా ఉండడానికి యూజ్ అవుతా ఉంటదండి. అంటే ఆకలి పెంచడంలో నూనె అనేది బాగా తోడ్పడతా ఉంటది. మరి విస్లిమ్ క్యాప్సూల్స్ దీన్ని వెయిట్ తగ్గించడానికి ఇస్తా ఉంటామండి. అంటే బరువు తగ్గడానికి మనం ఇస్తా ఉంటాం. ఒకటి ఆకలి పెంచుతుందండి, 2 బరువు తగ్గిస్తా ఉంది. 2 కూడా డిఫరెంట్ అయిపోయినాయండి. మనం ఒకేసారి పెంచి ఒకేసారి తగ్గిస్తే ఏమవుతదండి? కష్టం. అంటే 2 కూడా ఇముడ్చుకోలేవనమాట. మీరు విస్లిమ్ కిట్ ఇచ్చారండి. దాంతో పాటు నూనె కూడా ఇచ్చేశారు. విస్లిమ్ కిట్ నూనె కూడా ఫుల్‌గా వేసేసుకొని శుభ్రంగా కడుపు నిండా తినేస్తున్నారు. నో యూజ్. అంటే ఈట్లి వల్ల ప్రమాదం ఏమీ లేదు. కానీ రిజల్ట్ అయితే మనం అనుకున్న రిజల్ట్ అయితే రాదండి. కాబట్టి
ఈ 2 కూడా ఒకసారి ఎవరైనా ఇవ్వాలని అనుకుంటే చెక్ చేసుకుని ఇస్తే చాలా బాగుంటదండి. అంతే తప్ప ఇవి 2 ఇవ్వకూడదు, ఇవి ఇస్తే ఏదో అయిపోతదని అయితే కాదండి. ఓకేనండి. తర్వాత ఇంకొకటొచ్చి కొలెస్ట్రాల్ ఆమ్లా అండి. ఓకేనండి. ఈ 2 కూడా ఇమ్యూనిటీ కేటగిరీలోనే ఉన్నాయి. ఈ 2 కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. కానీ 2 కూడా ఒక్కసారి వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు అంటే చూడండి, కొలెస్ట్రాల్ అనేది పాలు. మనం ఏం చెప్తామండి కొలెస్ట్రాల్ ఇచ్చేటప్పుడు? ఇది పరగడుపుని వేసుకోండి, లేదు అంటే టిఫిన్ తర్వాత వేసుకోండి. వేసుకున్న తర్వాత గ్లాస్ వాటర్ తాగండి. కడుపులోకెళ్ళి గ్లాస్ పాలవుతాయి. ఓకేనండి. గ్లాస్ వాటర్ తాగండి, గ్లాస్ పాలవుతాయి అని చెప్తాము. ఇరిగిపోతా ఉంటాయి. అంటే రెండిట్లకి కూడా ఇమడదు, సెట్ అవ్వదు. ఇది పాలు, ఇది పులుపు. ఈ 2 ఒకేసారి వేశారనుకోండి, మీకు వేసుకున్న క్యాప్సూల్‌కి ఉపయోగం ఉండదు. అంతే. ఓకేనండి. విరిగిపోతదనమాట. అందుకని ఈ 2 కూడా మళ్ళీ గ్యాప్ అనేది ఇవ్వాలి. ఇందాక విస్లిమ్ చెప్పానండి. అదైతే ఇంకా ఒకటే వాడాలి. ఒకటి అవాయిడ్ చేసేయడమే మంచిదండి నాకు తెలిసి. ఓకేనండి. ఇదైతే 2 కూడా మనం ఒకటి ఒకవేళ మార్నింగ్ యేసుకుంటే 2 ఏ మధ్యాహ్నమో వేసుకోవాలండి. అంటే డైజెషన్ అయిపోతే నో ప్రాబ్లమ్. డైజెషన్ అయ్యే వరకు కూడా మనకి మినిమమ్ ఒక 2 అవర్స్, 2 ½ 3 అవర్స్ పడతదండి డైజెషన్ అవ్వడానికి. ఓకేనండి. అది వాళ్ళ స్టమక్ స్టామినా బట్టి. స్టామినా అంటే మనకి అమైనో యాసిడ్‌లు బాగా ఉంటే తొందరగా డైజెషన్ అవుతా ఉంటది. లేదు అనుకుంటే ఎప్పుడో ప్రొద్దుడు తింటే మధ్యాహ్నానికి ఎప్పుడో చాలా ఇబ్బంది పడుతూ, నలిగిపోతూ, పిల్లి మొగ్గలేసుకుంటూ అరుగుతా ఉంటదండి. అలా కాదు. మనకి తిన్న వెంటనే ఈజీ డైజెషన్ అవ్వాలి. చూడండి మనకి ఆహ్, ఫీవర్ వచ్చినప్పుడు గాని, లేదు అంటే మోషన్స్ పట్టుకున్నప్పుడు ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ పెడతారండి. హార్డ్ ఫుడ్ పెట్టరు ఎక్కువ. అంటే జ్వరం కదా! తొందరగా అరగదేమని ఈజీ ఫుడ్ పెడతా ఉంటారు. లైక్ రసం వేసి పెట్టడం అని, లేదు అంటే మజ్జిగ లాంటివి పెడతా ఉంటారండి. ఈజీగా అయిపోతదనమాట. అంతే తప్ప మటన్, చికెన్‌లేసి పెట్టరు. ఎందుకనుకున్నారు? కొంచెం కష్టంగా అంటే మటన్, చికెన్ లాంటివి మీకు అరుగుదల జరగడానికి 72 గంటలు టైం పడతదంటండి. తెలుసా అండి? అదే మనకి ఏ ఫుడ్ అయినా సరే ఈజీగా మీకు డైజెషన్ అయిపోతా ఉంటదండి. అలా మనం ఏంటంటే ఈ రెండిటికి కూడా డిఫరెంట్ అనేది తెలుసుకొని మనం ఇవ్వగలిగితే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తదండి. ఓకేనండి. తర్వాత చూడండి. ఇక ఇక్కడ గ్లైసమిక్ హెల్త్‌లో ఒక ప్రొడక్ట్ ఉందండి. హార్ట్ కేటగిరీలో నేను 2 ప్రొడక్ట్స్ తీసుకున్నాను. ఈ హార్ట్ కేటగిరీలో ఇంకా ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను. ఇవి మరి ఎవరు వాడకూడదు అనంటే చూడండి. నేను ఒక్కొక్క దాని గురించి వివరిస్తానండి. ఎలార్జినైన్. ఎలార్జినైను మీరు అందరూ కూడా వాడొచ్చండి. నో ప్రాబ్లమ్. ఎటువంటి సమస్య అయితే ఉండదు. బట్ బాగా గుర్తుపెట్టుకోండి. స్టీల్ రాడ్స్ ఏస్తా ఉంటారు కదండీ! యాక్సిడెంట్ అయ్యి ఏదైనా బోన్ ఫ్రాక్చర్ అయినా, లేదు అంటే ఏదో ప్లేట్లు పెట్టడం ఇలాంటివి జరుగుతా ఉంటాయి కదా! వాళ్ళు రాడ్స్ ఏస్తా ఉంటారండి బాడీలో. అలాంటి రాడ్స్ ఏసిన వాళ్ళకి ఎలార్జినైన్ ఇవ్వొద్దండి. బాగా గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాళ్ళకి ఎవ్వరికైనా సజెస్ట్ చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనండి. ఇక్కడ క్యూటెన్ కూడా తీసుకున్నాను. నీమ్ తీసుకున్నాను. ఓకేనండి. తర్వాత మీకు ఇంకా ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఎవరికైతే ఉందో, సో వాళ్ళకి కూడా ఎటువంటి సప్లిమెంట్స్ ఇవ్వకూడదండి మనం. కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి. ఏమి ఇవ్వొచ్చంటే ఓన్లీ 1 ఫుడ్ ప్యాచర్ మాత్రమే సజెస్ట్ చేయొచ్చు. ఇంకా ఏ సప్లిమెంట్స్ కూడా యూజ్ అవ్వవండి. ప్రమాదం ఏముండదు. యూజ్ అవ్వదు. ఎందుకండి ఇబ్బంది పెట్టడం తప్ప మరేముండదు. ఓకేనండి. మీరు అలోవెరా ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్. కొంచెం ఈజీగా డైజెషన్ అవుతది కాబట్టి, మీకు సివియర్ కండిషన్‌కెళ్తే సజెస్ట్ చేయొద్దండి. అది ఏ స్టార్టింగ్‌లో అయితే నో ప్రాబ్లమ్. ఎంతో కొంత ఛాన్సెస్ అయితే మనకుంటాయి. ఓకేనండి. తర్వాత ఈ నీమ్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లలు పుట్టాలని అనుకునే వాళ్ళకి, పిల్లలు కోసం ట్రై చేసే వాళ్ళకి నీమ్ అనేది ఇవ్వొద్దండి. ఎందుకంటే మన బాడీలో ఉన్న కణాల్లో అతి చిన్న కణం ఏదైనా ఉందంటే శుక్రకణం అండి. ఈ నీము పిల్లలు పుట్టడానికి ట్రై చేసే వాళ్ళకి ఇచ్చారు అంటే
వాళ్ళకి ఏ షుగర్ ఉందనుకోండి, నీమ్ క్యాప్సిల్ ఇచ్చేసారు. లేదు స్కిన్ ర్యాషెస్ ఉన్నాయి, నీమ్ క్యాప్సిల్ ఇచ్చేస్తాం ఆటోమేటిక్ గా. స్కిన్ ర్యాషెస్ ఉంటాయి, ఇప్పుడు ఈ నీమ్ క్యాప్సిల్ ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే మీకు లోపలిని క్రిముల్ని కిల్ చేయడంతో పాటుగా మీకు స్పెర్మ్ను కూడా కిల్ చేస్తా ఉంటదండి. అందుకని మీకు పిల్లలు కావాలని అన్న వాళ్ళకి నీమ్ అయితే యాడ్ చేయొద్దండి. ఒకసారి మీ అప్లైన్ని ప్రాపర్ సజెషన్ తీసుకొని చెప్పండి, సార్ ఇది కంప్లైంట్, మరి ఏం చేయమంటారు, ఆయనకి షుగర్ ఉంది బట్ పిల్లల కోసం ట్రై చేస్తున్నారు అని ఒకసారి ప్రాపర్ గా తెలుసుకుని సజెస్ట్ చేయండి. వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారండి. ప్రమాదం ఏమి ఉండదు సార్, ఇవన్నీ వేసేసుకోవడం వల్ల ప్రమాదం అయితే ఉండదు, కానీ మనం అనుకున్నంత రిజల్ట్ అయితే రాదు. అది చూసుకోవాలండి. సేమ్ మనం పిల్లలు పుట్టడానికి ఎలర్జినైన్ ఇస్తామండి, క్యూటెన్ ఇస్తాము, అలాగే ప్రోటీన్ పౌడర్ ఇస్తాము, స్పిరులినా ఇస్తాము, నూనె ఇస్తాము, ఓకేనా. కానీ ఇక్కడ మనం ఇది ఒకటి బాగా గుర్తు పెట్టుకుంటే సరిపోద్దండి, ఓకేనండి. ఇలా ఏంటంటే మనం కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు అసలు దేనికి యూజ్ అవుతా ఉంటాయి, ఎప్పుడెప్పుడు వాడాలి, సో వాడటం వల్ల బెనిఫిట్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి, సో ఎఫెక్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, తెలుసుకోవాలి. అందుకే అప్లయన్స్ మీటింగ్ పెడతా ఉంటారండి, మీటింగ్ పెడతా ఉంటారు. సో మీటింగ్ అర్థమైతే ఏదో ఏదో ఒక పాయింట్ ఎప్పుడొకప్పుడు కనెక్ట్ అవుతా ఉంటది. సో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికి ఉంటదండి, ఓకేనండి. అలా మీరు ప్రాపర్ గా మీరు ప్రోడక్ట్లు తెలుసుకుని ఇస్తే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందండి. రిజల్ట్ సరే అక్కడ మనం ఇచ్చేస్తాము, ఓకే పీవీ వచ్చేస్తుంది బానే ఉంటది, బట్ అవతల పర్సన్ కి రిజల్ట్ రాకపోతే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారండి. వాళ్ళు సాటిస్ఫై అవ్వాలంటే కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలి. మీరు తప్పు ప్రోడక్ట్ ఇచ్చినా నో ప్రాబ్లం అండి, అది లోపలికి వెళ్ళి ఎటువంటి ప్రమాదము చేయదు, కానీ పని చేయకుండా ఒక దిక్కున నోరు మూసుకొని కూర్చుంటది అంతే, ఏం పని చేయదన్నమాట. ఓకే వేశారు కదా ఉన్నాను అన్నట్టు ఉంటది తప్ప అది మనకి ఉపయోగపడదు. కానీ మనం ఇచ్చే ప్రోడక్ట్ ఉపయోగపడాలి అంటే కరెక్ట్ ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తా ఉండాలండి. కరెక్ట్ గా ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తే సరిపోతా ఉంటది. ఉదయం ఎప్పుడు వేసుకోవాలి, లేదంటే నూనె ఉంది భోజనానికి 30 గంట ముందు, లేదు అంటే అరగంట ముందు వేయాలి, ఓకేనండి. 5 డేస్ కంటిన్యూగా వేయాలి, 2 డేస్ ఆపాలి, ఇలా అన్నమాట, ఓకేనండి. తర్వాత ఇంకేముందండి, కాల్షియం ఉంది, ఉదయం వేసుకోవాలి, లేదంటే ఉదయం మధ్యాహ్నం వేసుకోవాలి, నైట్ టైం పడుకునే ముందు వేసుకోకూడదు. ఇలా చిన్న చిన్నవి అంతే తప్ప ఇవి ఇచ్చేస్తే ఏదో ప్రమాదం జరిగిపోద్ది, మా అప్లైన్ ఏదో తప్పు ప్రోడక్ట్ ఇచ్చేస్తాడు, ఏదో అయిపోద్ది అనేది కాదండి. జస్ట్ మీకు చిన్న డిఫరెంట్ అనేది తెలిస్తే మీ బిజినెస్ చాలా అద్భుతంగా నడుస్తా ఉంటదండి, ఓకేనండి. ఇలా నేను ఈరోజు ఈ ప్రోడక్ట్స్ మీకు అర్థమైనాయి అని నేను అనుకుంటున్నాను. సో మరొకసారి మళ్ళీ నాకు ఈ జూమ్ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రాత్రి పవర్ లేదండి, అందుకని నేను ఎక్కువ తయారు చేసుకోలేకపోయాను, బట్ ఇంకొకసారి ఇంకా మీకు క్లియర్ గా కూడా నేను ఇస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో దీంతో పాటు ఇంకా మీరు ఎవరికైనా ప్రోడక్ట్ ఇచ్చుంటే వాళ్ళ యొక్క టెస్ట్ మనీస్ కానీ ఉంటే కనుక మీరు చెప్పండి. రాఘవ్ గారు ఫీడ్బ్యాక్స్ ఎనీ ప్రొడక్ట్స్ మీద ఎట్లా రిజల్ట్ వచ్చింది అనేది. మా Yes, ma'am. ప్రోడక్ట్స్ మీద రిజల్ట్ చెప్పమంటారా సార్? థ్యాంక్ యూ సార్. సార్ నేను ఓకే అండి సార్, నేను నాకు బాగా బెస్ట్ గా వచ్చిన రిజల్ట్ అంటే ఇక్కడ మా ఊరి దగ్గరే ఇక్కడ దొడ్డవరం అని ఒక ఊరు ఉందండి. సో ఆ ఊర్లో నేను కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చాను సార్. అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా ఘోరంగా ఉందన్నమాట పేషెంట్ కంప్లైంట్. ఎంత ఘోరం అంటే మొత్తం ఆయనకి 9 లక్షలు ఖర్చు పెట్టారు సార్. షుగర్ కి వాళ్ళకి కాలు అనేది పుండు పడిపోయింది, డ్యామేజ్ అయిపోయింది మొత్తం. డ్యామేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమైందంటేనండి మొత్తం కాలంతా కూడా పురుగు పట్టేసిందండి. వైట్ తెల్లగా ఉంటది చూసారా సార్, ఆ తెల్ల పురుగు అనేది మొత్తం పట్టేసిందండి. ఆ తెల్ల పురుగు పట్టేయడంతో అతనికి లోపల ఏదో చిన్న దురద పెట్టినట్టు అనిపిస్తే దాన్ని ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఓపెన్ చేయించారంట. ఓపెన్ చేపిస్తే చూడండి సార్, ఆయన కాలు ఎంత ఘోరంగా తయారైందంటే మరి అసలు ఆ కాలుకి నేను సప్లిమెంట్ ఇచ్చానండి.
సో చాలా చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్. నేను ఆ సప్లిమెంట్ నేను ఈ సప్లిమెంట్ ఏమి ఇచ్చానంటే సార్, అలోవెరా, నీమ్ క్యాప్సిల్స్, అలాగే కొలెస్ట్రాము, ఫోలిక్ అండ్ ఐరన్. సార్ అది కాలు ఓపెన్ చేసిన తర్వాత బ్రొటన వేలు అనేది తీసేశారండి. తర్వాత ఆ కాలు ఓపెన్ చేస్తే ఇంచుమించు ఒక 10 లక్షల పురుగులైనా వచ్చినాయంటండి. వాళ్ళు చెప్తే ఒక్క నిమిషం కూడా నాకు ఉండబుద్ధి కాలేదండి అక్కడి నుంచి. ఆయన పేషెంట్ అక్కడ కూర్చున్నారు. సో నేను వెళ్ళగానే చైర్ వేశారండి. బయట కూర్చుంటే ఆయన దగ్గర విపరీతమైన స్మెల్ అన్నమాట. అసలు ఆ స్మెల్ ఏ రకమో కూడా చెప్పలేకపోయామండి. అంటే అంత ఘోరంగా ఉంది ఆ స్మెల్. సో దానికి చాలా నాకే అయ్య బాబోయ్! భగవంతుడే ఎందుకొచ్చాను, ఇలాంటి కంప్లెయింట్లు కూడా ఉంటాయనేసి చాలా ఇదనిపించిందండి. తర్వాత నాకు నేను కొంతసేపటికి రియలైజ్ అయ్యాను. సో వాళ్ళు ఇంకా ఇంకా ప్రాబ్లమ్ చెప్తానే ఉంటున్నారండి. పోనీ కంప్లీట్ చేస్తారంటే. నేను తొందరగా ఈ 4 ప్రొడక్ట్స్ కూడా ఇచ్చాను సార్. 3 మంత్స్‌కి ఆయనకొచ్చిన రిజల్ట్ సార్. ఆయన ఒకటే మాట అన్నారండి. నేను 9 లక్షలు ఖర్చు పెట్టాను కిమ్స్ హాస్పిటల్‌లో. ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళేమీ చేయలేకపోయారు. "నీ వల్ల ఏమవుతదమ్మా కూనంతున్నావు" అనేసి అడిగారండి ఆయన నన్ను. నాకు ఏం చెప్పాలో కూడా సమాధానం లేదు. "సార్ మీరు 9 లక్షలు ఖర్చు పెట్టారు. 3 నెలలు మహా అయితే ఒక 2500 ఎంతో అవుతది. అంత కూడా అవ్వదండి. మీరు ఈ డబ్బులు మీకు దారి ఖర్చులయినాయి" అని అనుకోండి. లేదు అంటే 9 లక్షల ముందు డబ్బులు మహా అయితే కొన్ని నెలకి 3000 యేసుకున్నా 9000 అండి. 9 లక్షలకి 9000 మీరు ఖర్చు పెట్టలేరా సార్ అంటే, ఏదో కొంచెం ఎర్రి నవ్వుగా నవ్వారండి. నవ్వి ఏడ్చాడు పాపం. నాకే బాధ అనిపించిందండి. ఏడ్చాడు. అంటే పాపం ఎవరికైనా చాలా ఇదిగా అనిపిస్తది కదండీ! వాళ్ళ వైఫ్ ఏమో బయట కంట్రీస్‌లో ఉంది. సో, వాళ్ళ కోడలైతే చేసి పెడుతుంది. ఆవిడ చెప్పారండి, "మేడం నేను భోంచేసి కరెక్ట్‌గా 4 నెలలయిందండి. ఆయనకి చేసి నేను భోజనం చేయలేకపోతున్నాను. మా వారు పనికెళ్ళిపోతున్నారు. నేను ఈయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళేటప్పుడు నరకం చూస్తున్నాను మేడం" అనేసి ఆవిడ కళ్ళు నీళ్ళు పెట్టుకున్నారండి. నిజంగా నాకనిపించింది ఆవిడకి చేతులెత్తి దండం పెట్టాలనిపించిందండి. ఎందుకంటే ఒక భార్య చేయవలసిన పని కోడలు నిజంగా అంత చేసిందంటే. ఆయనకిచ్చిన ప్రొడక్ట్ సార్ చాలా చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. తర్వాత మళ్ళీ ఇంకొక కంప్లెయింట్ ఇచ్చాను సార్. సేమ్ ఇదే. కాదు అంటే ఈవిడకి ఒక చిన్న పుండేనండి. బట్ అది పెద్దగా అయిపోయి ఇది ఎక్కడి వరకు ఉండేదంటేనండి ఇంకా పైకుండేదండి. ఈ ఫస్ట్ ఫోటోలో కనిపిచ్చేది. అది కాలు మొత్తం కూడా బ్లాక్ అయిపోయిందండి. పైనుంచి కూడా బ్లాక్ అయిపోయింది. ఆవిడకి మొత్తం చీలమండ పైకి ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా తీసేయాలని చెప్పారంటండి డాక్టర్లు. ఇంక వాళ్ళు ఏం వచ్చేసి కూర్చుని ఉంటే, అలా ఎవరో ఇలా పలానా వాళ్ళు ఇస్తున్నారని చెప్తే, వాళ్ళు నేను ఇంటికి తీసుకెళ్ళానండి. ఫస్ట్ టైము వాళ్ళకి కూడా స్మెల్లొస్తుంది లైట్‌గా కాలు. కట్టు కట్టుకొనున్నారు. కట్టవైతే ఇప్పొద్దని చెప్పానండి. ఎందుకంటే ఒకటి ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది నాకు. డైరెక్ట్‌గా కాలు చూసి. ఇంక నాకు భయమేసింది అనిపించిందండి. కాలు కట్టయితే తీయొద్దమ్మా. ఈ 4 రకాలు వాడండనేసి నేను సజెస్ట్ చేశానండి. అలోవెరా, కొలెస్ట్రామ్, నీమ్, ఫోలిక్ అండ్ ఐరన్. సార్ ఇది చూడండి బాగా గమనించండి. కొలెస్ట్రాల్ ఇమ్యూనిటీ ఇస్తదండి. లోపల ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తదండి. అలోవెరా ఇన్ఫెక్షన్స్ పోగొడతదండి. నీము మనకి ఇన్ఫెక్షన్స్ పోగొడతది. అలాగే ఇచ్చింగ్ లాంటివి ఏమన్నా ఉన్నా తీసేస్తది. ఐరన్ మీకు బ్లడ్ లేకపోతే ఏ సప్లిమెంట్ వేసినా సరే వ్యర్థమేనండి. మీరు ఆహ్, బురదలో పోసిన పన్నీర్ అయిపోద్దనమాట. మీరు ఏ సప్లిమెంట్ ఇవ్వండి, ఏం మెడిసిన్ ఇవ్వండి, ఏనికైనా సరే కరెక్ట్‌గా ఐరన్ మన బాడీలో బ్లడ్ కరెక్ట్‌గా ఉంటేనే మనం ఏసే సప్లిమెంట్ పనిచేస్తదండి. లేదు అంటే ఏసే టాబ్లెట్లు పనిచేస్తా ఉంటాయి. అందుకని నేను ఈ 4 కూడా సజెస్ట్ చేశానండి. చూడండి సార్ అసలు సెకండ్ మంత్‌లో ఎళ్ళినప్పుడు తీసిన ఫోటో అండి. థర్డ్ మంత్‌లో తీసినప్పుడు ఫోటో, ఫోర్త్ మంత్‌లో తీసిన ఫోటో. బెస్ట్ రిజల్ట్ సార్. చాలా చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి. సో, ఈ 2 ఫోటో తీయగలిగాను నేను. ఓకేనండి. కొంతమంది ఇష్టపడట్లేదండి. అంటే ఫోటోస్ తీయడానికి గమ్మున కొంతమంది ఇష్టపడరు కదండీ! అలా నేను కొంతమందికి తీయలేకపోయానండి. అలాగే స్కిన్ ఎలర్జీలు, తర్వాత సయాటికా ప్రాబ్లమ్ సార్. నాకు చాలా చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చిందండి. అన్ని హాస్పిటల్‌లు తిరిగేసి అలిసిపోయి ఇంక దిక్కు తోచని సమయంలో ఏదో నమ్మకం లేకుండా వాడిన ప్రొడక్ట్ అండి. నేను ఫ్లాక్స్ ఆయిల్, సీబత్రన్ ఈ 2 ఇచ్చాను సార్. అక్కడ చాలా బెస్ట్ రిజల్ట్ అనమాట. ఆవిడ మందుల మీదే విసిగిపోయిందండి. అలాంటి వాళ్ళకి. ఇలా చూసుకుంటే సార్ నాకు ఈ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో కూడా చాలా మంది సార్ అసలు ఒకళ్ళిద్దరు కాదండి. చాలా బెస్ట్ బెస్ట్ రిజల్ట్ వచ్చినాయి.
అలాగే నా లైఫ్ లైన్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా బెస్ట్ రిజల్ట్ అండి. తర్వాత నా లైఫ్ లైన్ లో ఉషా మేడం గారు ఒక మెచ్యూర్ అవ్వలేని పాపకి ఇచ్చిందండి. 18 సంవత్సరాలు అయిందండి ఆ పాపకి. ఆ పాపకి కూడా ఇంక అసలు డాక్టర్లు చెప్పేశారంట, గర్భం ఎదగలేదు, చిన్నగానే ఉండిపోయింది, ఇంకా కష్టం, ఈ అమ్మాయి మెచ్యూర్ అయితే అవ్వదు అని చెప్పేశారంటండి. డాక్టర్లు క్లియర్ గా చెప్పేశారండి. అసలు వాళ్ళ రిపోర్ట్లు కూడా పట్టుకొచ్చి చూపించారండి. అలాంటి వ్యక్తికి మేడం గారు ఇచ్చారండి గ్యానోడర్మా, సతావరి మ్యాక్స్, ఫోలిక్ అండ్ ఐరన్. 3 ప్రోడక్ట్స్ సార్. 18 సంవత్సరాల పాప. నిజంగా మిరాకిల్స్ అండి. అసలు గర్భం ఎదగదు, ఈ అమ్మాయి జీవితంలో మెచ్యూర్ అవ్వదు అని ఖరాఖండిగా డాక్టర్లు వాళ్ళు ప్రూఫ్ తో సహా తేల్చేసిన కంప్లైంట్ ఉషా మేడం గారు ఇచ్చారు. బెస్ట్ రిజల్ట్ సార్. ఆమె 3 మంత్స్ వాడమని చెప్పామండి. 3 మంత్స్ వాడిన తర్వాత వీళ్ళు సెకండ్ టైం వెళ్ళినప్పుడు పాప బాగుందని చెప్పారండి. నేను మళ్ళీ అడిగాను, మేడం పలానా కంప్లైంట్కి వెళ్ళాం కదా, ఎలా ఉన్నారా పాప అని అడిగితే, మేడం మొన్నటి మీద బాగున్నారండి, పాప కలర్ కూడా మారింది, సో అప్పుడు తెల్లగా ఉందండి ఆ పాప, కలర్ మారింది, బాగుందండి అని చెప్పారు. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పటికి మేడం గారు కొంచెం ఒళ్ళొచ్చింది, బాగుందండి, ఆమె చూడటానికి చాలా నీట్ గా కనపడుతుంది అన్నారండి. 3rd మంత్ కంప్లీట్ అయ్యింది సార్. కంప్లీట్ కూడా అవ్వలేదండి. వాళ్ళు మళ్ళీ సప్లిమెంట్ సజెస్ట్ చేయడానికి వెళ్ళేసరికి పాప బాగుందన్నారు. కొంచెం 2 డేస్ నుంచి చాలా నీరసంగా ఉంటుందని చెప్పారండి. వీళ్ళు ఇంటికి రాగానే మళ్ళీ వెంటనే ఫోన్ అండి. వీళ్ళు పాపం ఇంటికి వచ్చి మేడం గారికి కొంచెం సిక్ అయితే నిద్రపోయారంటండి. 20 ఫోన్లు ఉన్నాయంటండి. వీళ్ళు చాలా భయమేసి వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు ఏడుస్తున్నారంటండి. అమ్మ, డాక్టర్లు కూడా చేయలేదు, దేవుడే మిమ్మల్ని మా ఇంటికి స్వయంగా పంపించాడు, మా అమ్మాయి మెచ్యూర్ అయింది, మీరు వెళ్ళిన తర్వాతే మా అమ్మాయి మెచ్యూర్ అయిందని చెప్తే నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. సార్ మనం ఇచ్చే సప్లిమెంట్స్ దయచేసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి, అర్థం చేసుకుని బాగా స్టడీ చేసి ఇవ్వండి. ఎందుకంటే మనకి ఇన్కమ్ పీవీ మాట పక్కన పెడితే మీకు ఏదైనా కంప్లైంట్ ఇచ్చి తగ్గితే మీ మనసుకు చాలా హాయిగా ఉంటదండి. జీవితంలో చాలా అంటే మీరు ఏదో గొప్ప ఘనత సాధించారనే ఫీలింగ్ అయితే ఉంటదండి. చాలా సార్లు నాకు అలాంటి ఫీలింగ్ కలిగింది సార్. అలాగే నా లైఫ్ లైన్స్ కూడా చెప్తా ఉన్నారు, మేడం మనకి డబ్బులు ఎలాగున్నా, పీవీలు ఎలాగున్నా, వాళ్ళ ఆనందం చూస్తే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయండి బాబు, వాళ్ళ బాధ చూస్తే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయండి అని చెప్తా ఉంటారండి. సార్ వెస్టేజ్ బిజినెస్ చాలా అసలు మంచిదని చెప్పడానికి, వర్ణించడానికి కూడా మాటలు లేవండి. అలాంటి సెక్టార్ లో మనం ఉన్నాం. దయచేసి అర్థం చేసుకుని చేయాలండి బిజినెస్. నాకెవరు రావట్లేదండి, నా మాట ఎవరు వింటలేదండి, లేదంటే మా అప్లైన్ సపోర్ట్ ఇవ్వట్లేదండి, మా డౌన్ లైన్ వింటలేదండి అనేది కాదండి. మనం కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే ఈ బిజినెస్ లాంటి బిజినెస్ ఇంకెక్కడా ఉండదండి. ఉండదు, రాదు, రాబోదు కూడా. అంత మంచి బిజినెస్ లో మనం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ బిలీవ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మండి. మీరు నమ్మితేనే ఎదుటి వాళ్ళకి సజెస్ట్ చేయగలరు. అలా మనకి గౌతమ్ బాలి గారికి మనమందరం కూడా ప్రతిరోజు కూడా మనం థ్యాంక్స్ తెలియజేయాలండి. ప్రతిరోజు నేనైతే చాలా 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 రుణపడి ఉన్నానండి. సో ఇలా మనం కొంచెం కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ 10 మందికి ఉపయోగపడుతూ, ఆ 10 మంది ఉపయోగపడడంలో మనం ఆ 10 మంది బాగులో మన బాగుండడం అనేది చాలా అద్భుతం అండి. మరి ఎంత మంచి సెక్టర్ లో ఉన్నందుకు నేనైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. అందుకే వెస్టేజ్ తప్ప ఇంకా నాకు మైండ్ లో ఏది రాదండి. ఒక వెస్టేజే ఉంటది. అంటే అంత మంచి బిజినెస్ లో మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ. మీ డ్రీమ్ చెప్పండి మేడం. సార్ నా డ్రీమ్ వచ్చి కరెక్ట్ గా 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నాను సార్. 5 ఇయర్స్ అంటే కారు అనుకున్నాను. సో కార్ తీసేసుకున్నాను. సో ప్రెసెంట్ ఒక ఫారిన్ కంట్రీ వెళ్ళొచ్చేసాను కాబట్టి నా డ్రీమ్ వచ్చి ఒక మంచి హౌస్ కట్టాలి సార్. ఒక 3 crores పెట్టి ఒక మంచి విల్లా అనేది కట్టుకోవాలి. అంటే అది ఓన్లీ నా డబ్బులతోటే కట్టాలని నా గోల్ అండి. దానికి 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నాను సార్. నా హౌస్ ఫండ్ అంతా కూడా పెట్టుకుని తర్వాత ఎంత బాగుండాలంటే ఏంటి, ఒక అమ్మాయి ఇలాంటిది కూడా సాధిస్తుందా అనే విధంగా నేను మంచి హౌస్ కట్టాలని నా డ్రీమ్ సార్. దానికి 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నానండి. 5 ఇయర్స్ లో కంపల్సరీ ఎలా అయినా సరే ఫుల్ఫిల్ చేయాలని నా గోల్ సార్. థ్యాంక్ యూ అండి. సూపర్ మేడం, సూపర్.
సో నిజంగా మీ డ్రీమ్ బాగుంది అండ్ అలాగే మీ సెషన్ బాగుంది. సో ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సార్. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఈరోజు సెషన్లోనే కాదు, మార్నింగ్ జూమ్లోని చాలా మంది డైలీ రమ్మంటున్నాం, ఎవరు రాలేకపోతున్నారు, లేగలేకపోతున్నారు. కేవలం ఒకే పదం బద్ధకం. అంత పొద్దున్న ఎవరు లెగుస్తారండి. రెండో పాయింట్, ఈరోజు జూమ్ సెషన్లో బాగా నేర్చుకున్నది ఏంటంటే మన ప్రొడక్ట్ ఎవరికి ఇవ్వకూడదు, ఏమేమి ఇవ్వకూడదు, ఏమేమి కలిపి ఇవ్వకూడదు. ఒక పాయింట్. రెండో పాయింట్, అలాంటి ప్రొడక్ట్ వాడిన తర్వాత ఆ రిజల్ట్ అనేది ఎలాంటి ప్రాబ్లం రికవరీ చేస్తుంది, క్లియర్ చేస్తుంది అనేది చెప్తుంది. ఈరోజు జూమ్ సెషన్కి రాలేని వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది? ఈరోజు చాలా మంది బిజినెస్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు మన అన్నం తింటూ కూడా ఇది అన్నమా కాదా అనే భయంతో ఉంటారు. అలాగే బిజినెస్ చేస్తూ కూడా ఈ బిజినెస్ వల్ల అంటే ప్రొడక్ట్ వల్ల రిజల్ట్ వస్తుందా లేదా అంటే తనకు తానే చాలా ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ డౌట్ తోటి ఉండదు. సెల్ఫ్ డౌట్లతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బిజినెస్ చేయలేరు, ప్రొడక్ట్ ఇవ్వలేరు, సక్సెస్ కూడా కాలేదు. కానీ డైలీ జూమ్లోని చాలా చాలా ఇన్ఫర్మేషన్ గత 1.5 ఇయర్లో నన్ను నేను చాలా నేర్చుకున్నాను. ప్రతి ఒక్క పాయింట్, ప్రతి ఒక్క ఆలోచన. ఎందుకంటే డైలీ రమ్మంటాం, కానీ మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ మనం ఏదైనా మీటింగ్లో ఉండాలి. డైలీ జూమ్లో ఉండడం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చూడండి, ఇప్పుడు మేడం ఇచ్చిన రిజల్ట్ తను ప్రొడక్ట్ కోసం చెప్పడే కాదు, తన ప్రొడక్ట్ ఇచ్చిన రిజల్ట్ కూడా చెప్పారు. ఎంతమందికి ఉపయోగపడాల్సి 445 మంది ఉన్నారు. 445 మంది కూడా ఈరోజు ఆ యొక్క ఇన్ఫర్మేషన్ విన్నారు. అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉండగలంటే మన ప్రొడక్ట్ ఎంత మంచివి అనేది క్లియర్ కట్గా ఈ రోజు సెషన్ ద్వారా నేర్చుకోవచ్చు. సో ఇలాగ మనం ఏదైనా అంటే మనం బిజినెస్ డైలీ వింటున్నాం అంటే టైం బెటర్, మీటింగ్కి రమ్మంటే రాలేరు. ప్లస్ ఏంటంటే అన్నీ కావాలి, సక్సెస్ కావాలి, అప్లైన్ సపోర్ట్ కావాలి, అన్నీ కావాలి. ఏ అప్లైన్ సపోర్ట్ అవసరం? ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నారు, అంత క్లియర్ కట్గా చెప్పారు మేడం. చాలా ఆలోచన. మేడం రాఘవం గారు నాకు ఒకసారి మీ అప్లైన్ డైలీ మీతో వస్తారా మేడం? సార్ రాఘవం గారు రారు సార్, అప్లైన్ ఎక్కడో తణుకులో ఉంటారు సార్. మీరు ఎలాగా ఫ్రీగా వర్క్ చేస్తారు? సార్ నా అప్లైన్ ఒకటే చెప్పారు సార్. ఫస్ట్ ఈ బిజినెస్ చేయాలంటే ఏంటంటే మీటింగ్స్కి అటెండ్ అవ్వండి మేడం అనేసి అన్నారండి. మీటింగ్స్కి అటెండ్ అయ్యాను సార్. మీటింగ్స్కి అటెండ్ అయిన తర్వాత ఒక 5,000 6,000 ఇన్కమ్ వస్తుంది సార్. అప్పుడు మళ్ళీ నేను అడిగానండి, సార్ నాకు 5,000 6,000 వస్తుంది, మీకు బాగానే తీసుకుంటున్నారు కదా 20,000, మరి నాకు ఎప్పుడు వస్తుంది సార్ అంటే, మేడం మీరు మీటింగులు చేయటం వస్తే వస్తుంది అన్నారండి. నేను మీటింగులు చేయడం మొదలు పెట్టాను సార్. నాకు 22,000 వచ్చిందండి. తర్వాత మళ్ళీ అడిగానండి నా అప్లైని, సార్ మరి మీకైతే 40,000 వస్తుంది, నాకు 20,000 వస్తుంది అన్నానండి. మళ్ళీ ఇంకో మాట చెప్పారండి, మేడం మీరు మీటింగులు చేస్తున్నారు కదా, మీటింగులు చేసే వాళ్ళని తయారు చేయండి, సో సింపుల్ అనేసి అన్నారు. సో మీటింగులు తయారు చేసే చెప్పే వాళ్ళని నేను కొంచెం కొంచెం రెడీ చేసుకుంటూ వస్తున్నాను సార్. 76,000 వస్తుందండి. మళ్ళీ ఇప్పుడు 1,00,000 ఎలా సార్ అని మొన్ననే అడిగానండి. ఈవెంట్లు చేయండి మేడం, బిగ్ ఈవెంట్లు అయిపోద్ది అనేసి అన్నారు. సో నా అప్లైన్ చెప్పడం, నేను ఫాలో అవ్వడం అంతేనండి. నేను అడుగుతానండి, చిన్నగా స్టార్ట్ చేస్తాను సార్ అంటే స్టార్ట్ చేస్తాను. చెప్పండి మేడం, ఏదో ఉంటేనే కానీ మీరు ఇంతగా స్వీట్ గా రాదు మీ వాయిస్ అంటారండి. సో మా అప్లైన్ చెప్పడం నేను ఫాలో అవటం అదొక్కటే చేస్తాను సార్ నేను. సూపర్ మేడం, సూపర్, మోరలెస్ నిజంగా ఎక్సలెంట్. ఎస్ లేడీస్, మరి ఈరోజు రాఘవం గారి ఇచ్చిన సెషన్ అంటే మనం అన్ని సప్లిమెంట్స్ వాడేయచ్చు, ఏ ప్రాబ్లం, కానీ ఎందుకు కలిపకూడదు అనేది ఈరోజు క్లియర్ కట్గా మనకి సెషన్ ద్వారా తెలిసింది. సో ఈరోజు వచ్చిన ఎవరైతే 460 మంది ప్లస్ వచ్చారు అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడింది. సో ఉపయోగపడమే కాదు, ఫైనల్గా లాస్ట్లో మన ప్రొడక్ట్ పవర్ చెప్పారు. సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు రాఘవం గారు. అలాగే మీరు అనుకున్న డ్రీమ్ 100% ఫుల్ఫిల్ అవ్వాలి. కంపల్సరీగా మీలాంటి వాళ్ళు మీ టీంలో ఒక 100 మంది తయారైతే ఎంతో మందికి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఆ 100 మంది 1000 మంది తయారు చేస్తే ఇంకెంతమందికి డెవలప్ అవుతుంది ఆలోచండి. ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ అంటే కావాలంటే ముందు మనం నేర్చుకోవాలి. సో మరి ఈరోజు మీ సెషన్ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా పూర్తికోవాలనుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ లీడర్స్, మరి ఈరోజు మనం రాఘవం గారి సెషన్ ద్వారా మనం చాలా తెలుసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డైలీ నిన్న మనకి బ్యూటీ ట్రైనింగ్ అయింది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ట్రైనింగ్. ఈరోజు హెల్త్ సప్లిమెంట్స్, నిన్న బ్యూటీ ట్రైనింగ్. ఇలా ప్రతిరోజు కూడా ట్రైనింగ్ ఎవరైతే అటెండ్ అవుతారో అసలు ఎవ్వరు అవసరం లేదండి. మనలో మనం నేర్చుకునే లక్షణం ఉంటే, నేర్చుకునే లక్షణం ఉంటే మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇది నా బిజినెస్ అని డైలీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే, మీ కింద 10 మంది ఉంటే ఆ 10 మందికి మీరు బాగా మంచి నాలెడ్జ్ ఉంది. మీ కింద 100 మంది ఉంటే
మందికి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మనం ఇవ్వాలి అంటే తీసుకోవాలంటేనే జూమ్ మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. ఎవరైతే ఇవ్వలేరు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మీటింగ్స్ రాలేరు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూమ్ సెషన్స్ ఉపయోగించుకోండి, లైవ్ మీటింగ్స్ ఉపయోగించుకోండి. ఎక్కడేమైనా సరే సక్సెస్ కావాలి అంటే మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి. సో మరి థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అలాగే మంచి ఫీడ్బ్యాక్ ద్వారా మనం తెలుసుకున్నాం. లక్ష్మి మేడం మాట్లాడతారు. వెరీ 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 గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం గారు. గుడ్ మార్నింగ్ మేడం. మామూలుగా లేదు మీ సెషన్ అయితే. ఫస్ట్ మీ సెషన్ కి మార్క్స్ వేయచ్చు. 1% వేసినా కూడా మీ వాయిస్ లో బేస్ ఉంది కదా, 99% వేసేయచ్చు. అసలు Thank you, ఎంత madam. ఎక్స్ట్రాడినరీగా, ఎంత కాన్ఫిడెంట్ గా, ఎంత క్లియర్ గా, ఎంత స్మూత్ గా, ఎంత షార్ట్ అండ్ స్వీట్ గా, ఎంత క్లారిటీగా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి అర్థమైనట్టు మీ వాయిస్ ఉందమ్మా. ఎక్సలెంట్. అసలు మంచిగా చాలా అద్భుతంగా చెప్పారు. ఈ సెషన్ అయితే ప్రతిదీ కూడా అవును వాడచ్చు, వాడకూడదు, ఇలాంటివన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే లాస్ట్ లో మీరు చూపించిన రిజల్ట్ అసలు మిరాకిల్ రిజల్ట్. అదైతే నిజంగా ఆవిడ సర్వీస్ చేసిన ఆవిడకి మరి అనంత కోటి కృతజ్ఞతలు చెప్పాల్సిందే. అలాంటి పర్సన్స్ కూడా ఉన్నారు కాబట్టి మనందరం ఇలా ఉన్న ఎక్స్ట్రాడినరీ. మరి అంత మేజర్ ప్రాబ్లమ్ కూడా మన న్యూట్రిషన్ ద్వారా అంత మంచి మిరాకిల్ రిజల్ట్ వచ్చింది అంటే అది నిజంగా గౌతమ్ బాలి గారికి ఒక్కసారి మనందరం థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. ఎందుకంటే మెడిసిన్ ద్వారా మన ఆరోగ్యాన్ని, మన హెల్త్ ని, మనకున్న ప్రాబ్లమ్ ని ఎక్కువ చేసుకుంటున్నాం. కానీ న్యూట్రిషన్ ద్వారా ఎంత అద్భుతంగా రిజల్ట్ వచ్చిందంటే చాలా బాగుంది మీ రిజల్ట్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనైతే మీ సెషన్ కి ఫిదా. ఎక్కడ కూడా డ్రాప్ బ్యాక్ అవ్వకుండా అన్ని వినడం జరిగింది. ఎక్సలెంట్ అమ్మా. ఇలాగే మీరు అనుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యి మీరు అద్భుతమైన సక్సెస్ తీసుకొని చాలా మందికి రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే నా డ్రీమ్ అయితే 2 lakhs పీవీతో 4 lakhs ఇన్కమ్ తీసుకుంటూ ఖచ్చితంగా 1:6 మీకు తెలుసు కదా, అది 1 lakh పీపుల్ తో చేయించాలి అని ఒక మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేస్తున్నాం. మీ అందరి సపోర్టింగ్ తో. ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. సూపర్ ఎక్సలెంట్ మీ సెషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఎస్ మేడం. అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. సో మరి ఈరోజు ఫీడ్బ్యాక్ ఆల్మోస్ట్ 70 మెంబర్స్ ఆల్రెడీ చేశారు కాబట్టి మీ అందరికీ ఇక్కడ ఉన్న 400 మంది కూడా మీ బిజినెస్ డెవలప్ అయ్యే ఒక పాయింట్ నేను చెప్తున్నానండి. ఏదైతే ఈ సెషన్ విన్నారో మనం ఇక్కడ ఫీడ్బ్యాక్ కూడా కాదు, మీ గ్రూప్స్ లో ఈరోజు జూమ్ సెషన్ లో ఏం తెలుసుకున్నారు, దానివల్ల ఉపయోగం వచ్చింది అనేది మీరు మీ గ్రూప్ లో అంటే ఒక 1 minute 2 minutes వాయిస్ రికార్డ్ పెడితే కనుక మీ టీంలో ఎవరైతే వినలేదు లేదంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, వాళ్ళు రేపు పొద్దున్న చూపుకు రావడం ఉంది. డైలీ పని మాత్రం కంపల్సరీ చేయండి లీడర్స్. ఒక 2 minutes మీరు ఫీడ్బ్యాక్ కూడా వల్ల కనీసం 100 మంది 10 మందిని మాట్లాడి ఈ 10 మంది కూడా జూమ్కి వస్తే మీ టీమ్ డెవలప్ అవుతుంది. సో మరి ఎవరైతే కంపల్సరీగా డైలీ ఫీడ్బ్యాక్ కూడా అనేది ఈరోజు సెషన్ వచ్చిందా, సెషన్ మీద వంటి జూమ్ ఇంపార్టెంట్ చెప్పండి. సో అదొకటి పని చేయండి. అలాగే మరి ఫీడ్బ్యాక్ వెళ్దండి. సత్యనారాయణ గారు అడ్మిట్ చేసుకోండి. సత్యనారాయణ పిల్ల గారు అడ్మిట్ చేసుకోండి. మీ ఊరు, మీ పేరు, అలాగే మీ డిజిగ్నేషన్, మీరు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు. సత్యనారాయణ గారు అడ్మిట్ చేసుకోండి. శ్యామలా గారు అడ్మిట్ చేసుకోండి. పిఆర్కే శ్యామలా గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ శ్యామలా, ప్రెసెంట్ గోల్డ్ డైరెక్టర్ యూనివర్సిటీ ఫ్రమ్ మట్పల్లి. డైనమిక్ లీడర్ క్రౌన్ డైరెక్టర్ గారు రావణమ్మ గారు టీమ్ అండి. ఈరోజు రాఘవమ్మ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. లైవ్ లో కూడా మేము చూడడం జరిగిందండి. తుల్లి కూడా వచ్చారు. అలాగే రాజమండ్రి బుట్ క్యాంప్ లో కూడా చూడడం జరిగింది. చాలా చాలా వాయిస్ బేస్ అయితే అదిరిపోయింది మేడం. అలాగే ఈ రోజు మీరు ఇచ్చినటువంటి సెషన్ ఏదైతే ఉందో నా డౌన్లైన్స్ 10 members అటెండ్ అయ్యారండి. న్యూ కమర్స్ అండి. వాళ్ళకి చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది మేడం మీ ద్వారా. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ మంత్ నేను గోల్డ్ అచీవ్ అయ్యానండి. అలాగే ఇప్పుడు మేమంతా నేను స్టార్ట్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అండి. 30,000+ ఇన్కమ్ తీసుకున్నందుకు విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. అలాగే నా డౌన్లైన్స్ ఎవరైతే జూమ్ కి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ప్రతి రోజు కూడా ఎక్స్ట్రాడినరీ అందిస్తున్నందుకు ఈ విశ్వానికి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా శ్రీను గారు అడ్మిట్ చేసుకోండి. శ్రీను గారు అడ్మిట్ చేసుకోండి. సత్యనారాయణ గారు పిల్ల సత్యనారాయణ గారు అడ్మిట్ చేసుకోండి. శ్రీను గారు వెళ్ళ శ్రీను గారు అడ్మిట్ చేసుకోండి. పుష్పరాజు గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ
Good Good morning, morning, madam. sir. Very good morning. Good morning, all of you. Myself, Srinivas from Amlapuram అండి. వండర్ఫుల్ గా చెప్పారు మేడం. ప్రతి పిన్ టు పిన్ కూడా మాకు అర్థమైంది. అలాగే ఆ చెప్పండి సార్, మీ డ్రీమ్ చెప్పండి, పర్లేదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్. అలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారండి. చాలా వండర్ఫుల్ గా ఉంది. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మనకి అర్థమయ్యేలాగా చాలా వివరంగా అన్ని కూడా చాలా తెలుసుకున్నాం. మేము కూడా మీ అండర్ లో మేము వర్క్ మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి. అలాగే చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయండి. ఫస్ట్ ముందు వాళ్ళకి డబ్బులు వస్తాయి, వెనకాల వాళ్ళకి డబ్బులు రావు అనే ఒక నాన్ అయితే జరుగుతుందండి. అలాగే నేను కూడా మేడం గారి తర్వాత 1 year తర్వాత జాయిన్ అవటం జరిగింది. మేడం తోటి పాటుగా నేను కూడా డైమండ్ గానే ఈవేళ నేను లెవెల్ ఆఫ్ మెయింటైన్ చేసుకున్నానండి. అలాగే ఫిబ్రవరి 15వ తారీఖున మేడం గారు కారు తీస్తే నేను 16వ తారీఖున తీయటం జరుగుతుందండి. మేడం గారు 20,000 తీస్తున్నానండి. ఇది ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళకి క్లారిఫై చేయాలనుకున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే నా గోల్ వచ్చేసి 2026లో 1 కోటి రూపాయలు పెట్టి వెస్టేజ్ ద్వారా బిల్లింగ్ కట్టాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం మీ అందరికీ కూడా విష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. పుష్పరాజ్ గారు ఎన్ని చేసుకోండి. Good morning, sir. Very good morning to you, madam. Raghava madam, very good morning. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం, నా పేరు పుష్పరాజ్. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. మహేష్ పివిఆర్ సార్ మేడం, యాజ్ అ డైమండ్ డైరెక్టర్ గా నేను వెస్టేజ్ లో వర్క్ చేయడం జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఎవరైతే న్యూ పర్సన్స్ ఉంటారో సో వాళ్ళకి సప్లిమెంట్స్ ఏది వాడాలి, ఏది కలిపి వాడకూడదు అన్న విషయం తెలీదు. సో కొత్త వాళ్ళందరికీ, ఎవరికైతే తెలీదో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అండ్ అలాగే మీరు ప్రొడక్ట్ ఇచ్చారు కదా, సో ఆ రిజల్ట్ 2 కూడా మీరు పోస్టర్ పెట్టినవి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మేడం. సో చాలా మంది ఏది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అని చెప్పి చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో నా డ్రీమ్ వచ్చేసి నా 6 మెంబర్స్ కి, అంటే నా డౌన్ లో ఉన్న 6 మెంబర్స్ కి 1 lakh ఇన్కమ్ ఇప్పించాలి. సో అలా నేను 3 lakhs ఇన్కమ్ తీసుకుంటూ యూత్ ఐకాన్ గా నిలబడాలి అని చెప్పి నా డ్రీమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. వరలక్ష్మి గారు ఎన్ని చేసుకోండి. వరలక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం, పివి లక్ష్మి గారికి గుడ్ మార్నింగ్ అండి. ఆల్ లీడర్స్ అందరూ మన జూమ్ మీటింగ్ అటెండ్ అయిన అందరికీ కూడా గుడ్ మార్నింగ్ మేడం. మేడం గారు, రాఘవం మేడం గారు, నాకు కొంచెం డౌట్ అండి. నా పేరు వరలక్ష్మి అండి. నేను కోకరాపల్లి నుంచి మై సెల్ఫ్ వరలక్ష్మి అండి. మై అప్లైనర్స్ సరస్వతి మేడం గారండి. మేడం గారు, మీరు చెప్పింది చాలా బాగుంది మేడం. తర్వాత నాకు అనిపించిందండి, నిన్న ఒక 1 day వర్క్ షాప్ కి వెళ్ళాం మేడం. అక్కడ మాకు రిలేటివ్ ఒక ఆయనకి చాలా రోజులు బట్టి, ఒక 8 సంవత్సరాల నుంచి ఒక పాము ఏదో కుట్టి ఆయన కాళ్ళు చాలా ఇన్ఫెక్షన్ అయిపోయింది మేడం. వాళ్ళకి ఏంటి సజెస్ట్ చేస్తే చెప్పండి మేడం. కొంచెం 4 సప్లిమెంట్ పెట్టాను కదా మేడం. కొలెస్ట్రామ్, నీమ్ క్యాప్సిల్స్, ఫోలిక్ అండ్ ఐరన్. దాంతో పాటుగా మీరు ఏంటంటే నూనె యాడ్ చేయండి. నూనె మేడం చేస్తే సరిపోతుంది. ఓకే మేడం. అంటే చాలా ఇన్ఫెక్షన్ అయ్యే ఆయనకి షుగర్ కూడా ఉందండి. కూడా షుగర్ ఉంటే మీరు గ్లూకో హెల్త్ కూడా థ్యాంక్ యూ మేడం. అలాగే మేడం, ఇంకో చిన్న రిక్వెస్ట్ మేడం.
ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుందండి. మా మ్యారేజ్ అయిన వాళ్ళకి కొంచెం మా పిల్లలు లేదని మా వాళ్ళు వేరే వేరే మెడిసిన్స్ వాడుతున్నారు, సప్లిమెంట్స్. అదే మందే ఏంటి పర్ఫెక్ట్ గా ఇస్తే వాళ్ళకి పనిచేస్తుంది అనేది చెప్పండి మేడం మేడం. గారు అది ప్రాబ్లం ఎవరిలో ఉందో చూడాలండి. ఇప్పుడు ఆయనలో ప్రాబ్లం ఉన్నప్పుడు సప్లిమెంట్ లేదు మేడం, ఇద్దరు పర్ఫెక్టే, ఇద్దరు బాగానే ఉందండి. అది కూడా నేను చెప్పాను కనుక్కున్నాను. ప్రాబ్లం ఏం లేదన్నారా మేడం? లేదు మేడం గారు, ఏమీ ప్రాబ్లం లేదంట. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అంటే ఇంకా డైలీ వరకు మామూలుగా పీరియడ్స్ లైన్ గా వచ్చేస్తాయి అనమాట, అంతే, స్టాప్ కూడా లేదు. స్పిర్లోనా ప్రోటీన్ పౌడర్ Q10 దాంతో పాటుగా మనకి జిటా టీ ఉంది కదండి, ఆ టీ సజెస్ట్ చేయండి మేడం. మేడం ఇద్దరు వాడాలండి, వాడాలండి, ఒక ఇద్దరు మేడం వాడాలా? ఓకే మేడం, థ్యాంక్ థ్యాంక్ యూ మేడం. ఇంత అవకాశం ఇచ్చిన లక్ష్మి మేడం కి, తర్వాత మీకు మహేష్ గారికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. దుర్గాదేవి గారు అడ్మిట్ చేసుకోండి. దుర్గాదేవి గారు అడ్మిట్ చేసుకోండి. రాజీ మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాఘవ మేడం. గుడ్ మార్నింగ్ అండి. నేను మాట్లాడుతున్నాను. మై సెల్ఫ్ రాజీ, నేను డైమండ్ డైరెక్టర్ లో ఉన్నాను. మా మెంటర్ మహేష్ పివిఆర్ సార్, మా అప్లై వచ్చి రాధా మేడం. మాకు నైటే శివరాణి మేడం సజెషన్ చేసింది మేడం, ఇవన్నీ ఎవరికి ఏది ఇవ్వాలి, ఏ ప్రోడక్ట్ ఏది యాడ్ చేయాలని చాలా బాగా చెప్పారు మేడం. మీరు ఎక్సలెంట్ గా చెప్పారు. మేడం గారు కూడా రాత్రి మాకు జూమ్ సెక్షన్ లో ఇచ్చారు మేడం. కొత్త వాళ్ళందరూ అడుగుతుంటే ఇచ్చారు మేడం. సెక్షన్ అయితే సూపర్ గా ఇచ్చారు మేడం. అలాగే నేను 18 ఇయర్స్ పాపకి ఒక 1 మంత్ అయింది మేడం. నేను జ్ఞానోడర్మ శతావరి సజెషన్ చేశాను మేడం. ఆ పాప డేట్లు అయితే అవ్వట్లేదని చెప్పారు. అంటే డిసెంబర్ వరకు కాలేదు మేడం. నేను ఐరన్ పోలిక్ అయితే యాడ్ చేయలేదు, ఆ 2 ఇచ్చాను మేడం. ఆ పాప అడిగింది నిన్న, నాకు 1 మంత్ అయినాక ఇంకా రావట్లేదని. ఐరన్ పోలిక్ ఏమైనా యాడ్ చేయమంటారు మేడం? ఇవ్వాలి మేడం, ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. అది తెలీదు, అది మాత్రం యాడ్ చేయలేదు. ఈ 2 మాత్రం యాడ్ చేశాను. నేను ఇంకొకరికి ఇస్తే రిజల్ట్ వచ్చింది మేడం. అలాగే పాప ఫ్రెండ్ అంటే అమ్మాయికి కూడా 2 మంత్స్ 3 మంత్స్ కి వస్తుంది. నేను జ్ఞానోడర్మ శతావరి ఇచ్చాను మేడం. ఆ 2 ఇస్తే ఆ పాపకి ఒక 3 days 4 days వాడింది మేడం. తనకి వెంటనే పీరియడ్స్ రావడం జరిగింది. అలాగే ఈ పాపకు కూడా ఇచ్చాను, కానీ ఐరన్ పోలిక్ మాత్రం యాడ్ చేయలేదు మేడం. అంటే హిమోగ్లోబిన్ అందరికీ కూడా ఒకేలా ఉండదు కదండి. ఎస్ మేడం. వాళ్ళు తినే ఫుడ్ని బట్టి ఉంటది కాబట్టి మనం ఫోలిక్ అండ్ ఐరన్ యాడ్ చేయాలండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. నేను అలాగే చాలా మందికి రిజల్ట్ వచ్చేటట్టు ఇస్తేనే మనం వాళ్ళు ముందుకు వస్తారు మేడం. నేను అలాగే 60 years కి ఆయనకి మోకాలు నొప్పులకి ఇచ్చాను. చాలా మంచి రిజల్ట్ వచ్చిందని నిన్న మేము వెళ్తే ప్రోడక్ట్స్ తీసుకున్నారు వాళ్ళు. నేను వెళ్తే తనే చెప్తున్నారు మేడం, వీడియో తీసుకొని వచ్చాను మేడం నేను. నాకైతే చాలా హ్యాపీగా ఉండింది. అంటే మనం వెళ్ళిన మంచి కరెక్ట్ వేలో కానీ వెళ్తే ప్రోడక్ట్స్ మాత్రం దమ్మున్నవి మేడం. మనం ఏవి ఇవ్వాలో మీరు చెప్పినట్టు సజెషన్ కరెక్ట్ గా చేయాలి. ఆ ప్రోడక్ట్స్ అయితే కరెక్ట్ గా ఇవ్వగలిగితే మాత్రం మంచి రిజల్ట్ వస్తున్నాయి మేడం. నేను చాలా మందికి ఇచ్చాను మీకులాగే మంచి రిజల్ట్. మీరు అలాగే వీడియోస్ కూడా చూపించారు మేడం. చాలా ఎక్సలెంట్ అనిపించింది. చూడడానికి భయంకరంగా ఉన్నా కానీ మీరు అవి సప్లిమెంటరీస్ ఇచ్చి వాళ్ళని క్యూర్ చేశారంటే చాలా గ్రేట్ మేడం. మీరు ఇంత చిన్న వయసులో. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే దుర్గాదేవి గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాఘవమ్మ మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సెషన్ మా కోసం అన్నట్టుంది మేడం. మీరు ప్రీవియస్ చెప్పిన పెద్ద కంప్లైంట్ మా ఫాదర్ తో ఫేస్ చేస్తున్నాను 6 years. ఇది సప్లిమెంట్స్ ప్రీవియస్ వచ్చి ఉంటే ఇంకా అంటే మేము తెలుసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఆయన లెక్క కూడా అలాగే తిరిగి కట్టే వరకు రోజు డ్రెస్సింగ్ చేసి 6 months గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడలో ఆయన మోకాల వరకు కాలు తీయించేసాం మేడం. అది ఇంకా సెట్ అవ్వడం తెలుసు. సేమ్ అదే ప్రాబ్లం ఇప్పుడు వాళ్ళ అన్నయ్య గారికి వచ్చింది మేడం. ఈ రోజు సెషన్ వల్ల నాకు ఏమనిపించిందంటే అర్జెంట్ గా ఏంటి ఆ సప్లిమెంట్స్ సజెస్ట్ చేయాలని ఇంకా ఆయన అలా వదిలేసుకున్నాం.
దీనికి కూడా ఏం సెట్ అవ్వదేమో అనుకుని వచ్చాను మేడం. చేస్తాను. ఈరోజు మీ సెషన్ వల్ల నాకు ఒక ధైర్యం వస్తుందండి. చాలా థ్యాంక్స్ మేడం. సజెస్ట్ చేయండి మేడం, మంచి రిజల్ట్ వస్తుంది, సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. రాజలక్ష్మి గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ రాగం మేడం. మేడం గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగుంది మేడం. అంటే ప్రెజెంటేషన్ ఎంత ఇంపార్టెంట్ కూడా అర్థమైపోయింది. మీకు ఫస్ట్ చెప్పినప్పుడు సబ్జెక్ట్ మీకు అర్థం అవ్వలేదు. అంటే మనం ఫస్ట్ ఎవరికైనా లీడర్కి వెళ్ళినప్పుడు ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్, అది ఒకటి బాగుంది మేడం. అప్లైనర్ ఎక్కడో ఉన్నారు అని అన్నారు. సేమ్ నేను అదే సిచ్యువేషన్ ఉన్నాను. మా అప్లైనర్ కూడా అదే చెప్పారు. మా అప్లైనర్ వచ్చేసి మహేష్ సారు. నేను ఉండేది హైదరాబాద్ మేడం. మహేష్ సార్ అయితే ఒకటే చెప్పారు, మేడం మీరు జూమ్ అటెండ్ అవ్వండి, మీరు జూమ్ వల్ల క్రౌన్ అవుతారు అని చెప్పారు. మా అప్లైనర్ అన్నారు ఎక్కడ మీటింగ్ ఉన్నా చెప్తాను, నేను హైదరాబాద్ ఉన్నాను, మీటింగ్ చెప్పారు, అటెండ్ అయ్యాను మేడం. అప్లైనర్ ఏది చెప్తారు గుడ్డిగా ఫాలో అయిపోతే ఆల్రెడీ సబ్జెక్ట్ వస్తుందని అర్థమైంది. చాలా బాగుంది మేడం. మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటాను. మీరు విల్లాలా కట్టుకోవాలనేసి మనస్ఫూర్తి కోరుకుంటాను మేడం. నేను ప్రెజెంట్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ లో ఉన్నాను. నేను డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. రమణం గారు అడ్మిట్ చేసుకోండి మేడం. రమణం గారు, కే రమణం గారు. జగన్ గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ రాఘవ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ మటుకి ఎక్సలెంట్ చెప్పారు మేడం. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ కూడా క్లియర్ అయిపోయింది మేడం. ఏ మనిషికి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, ఏది ఇస్తే కరెక్ట్ వేలో రిజల్ట్ వచ్చింది అనేది ఖచ్చితంగా నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని 3 కోట్లకు వద్ద మేడం. 5 crores మీరు ఇల్లు కడతారు మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. నేను కూడా 5 crores తో ఒక 5 years టార్గెట్ పెట్టి చేస్తున్నా మేడం. 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలని. సూపర్ సార్. థ్యాంక్ యూ మేడం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు జూమ్ కి ఇచ్చే సార్ మహేష్ సార్, మీకు మరి వేరే ధన్యవాదాలు సార్. ఈ జూమ్ కి వచ్చినందుకు ఎన్నో విషయాలు తెలుసుకొని చాలా డెప్త్ గా వెళ్తాం సార్ విషయాలు నేర్చుకోవడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. రమణం గారు అడ్మిట్ చేసుకోండి. శారదా గారు అడ్మిట్ చేసుకోండి. శారదా గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఇక్కడ మా నైబర్స్ లో వాళ్ళకు ఒకరికి పిల్లలు లేరు మేడం. వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఒక 7 years అవుతుంది. వాళ్ళు దాదాపు ఒక 3 times IVF కూడా వాళ్ళు ట్రై చేశారు, కానీ సక్సెస్ అవ్వలేదు మేడం. ఎందుకనంటే తనకి గర్భసంచి అన్నది చిన్న పిల్లగా, అంటే ఒక 7-8 years ఉన్నప్పుడైతే ఏ సైజ్ ఉంటుందో అంతే ఉందట తనకి. సో IVF ట్రై చేయడం వల్ల కూడా ఒక 1 month అట్లా ఆగిపోయి మళ్ళీ తండ్రి అబార్షన్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి నేను కొంచెం ఇవి మన సప్లిమెంట్స్ సజెస్ట్ చేయాలని అనుకుంటున్నాను మేడం. ఏమేమి ఇవ్వాలన్నది చెప్తే నేను వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నాను మేడం. మేడం ఇందాక చెప్పాం కదండి, గ్యానోడర్మా, శతావరి, ఫోలిక్ అండ్ ఐరన్. సో గ్యానో, శతావరి, ఫోలిక్ అండ్ ఐరన్. ఓకే. ఆవిడ వెయిట్ ఉంటారా మేడం? నార్మల్ గానే ఉంటారా? కొంచెం బొద్దుగానే ఉంటారు మేడం తను. ఫ్లాక్స్ కూడా యాడ్ చేయండి. ఫ్లాక్స్ ఓకే మేడం. గ్యానో, శతావరి, ఫోలిక్ ఐరన్, ఫ్లాక్స్ ఇంతేనా మేడం? వీలైతే స్పిల్లోనే ఇవ్వండి మేడం. స్పిల్లోనే కూడా బాగుంటుంది. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం ఇంకొక చిన్న డౌట్ మేడం. నాకు థైరాయిడ్ ఉంది మేడం. నేను మన సప్లిమెంట్సే నేను ఈ బిజినెస్ లోకి వచ్చి 7 months అవుతుంది. నేను శతావరి మ్యాక్స్, గ్యానోడర్మా, ఆలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్ ఇవి 4 వాడుతున్నాను మేడం. ఇంకా ఏమైనా వేయాలా? జస్ట్ ఇవి వేస్తే సరిపోతుందా? కుకింగ్ ఆయిల్ మార్చారా మేడం? కుకింగ్ ఆయిల్ స్టార్టింగ్ నుంచి నూనె యాడ్ చేయండి. నూనె ఒకటి యాడ్ చేయమంటారా మేడం? గ్యానోడర్మా వాడుతున్నారు కదా? గ్యానో వాడుతున్నాను మేడం. మేడం ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు మీరు ఏదైతే వేయకూడదు కలిపి అని అన్నారు కదా, సో ఇప్పుడు మనము ఈ గ్యానోడర్మా వేసినప్పుడు స్పిరులినా వేయకూడదా మేడం? అది
నేను చెప్పలేదు కదండి. అదే అంటే కొంతమంది అట్లా అనేసరికి నేను స్పిరులినా వేసుకోవడం ఆపేసిన. అలాగే స్పిరులినా లేదు వేసుకున్నప్పుడు లేదు. అంటే యాక్చువల్ గా థైరాయిడ్ ఉంది అంటే మేడం బాగా బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. చాలా నీరసంగా ఉంటది కదా, చాలా డ్రౌజీగా ఉంటది అనమాట. అయితే ఎప్పుడైతే నేను స్టార్టింగ్ లో మాత్రం స్పిరులినా కూడా వేసాను మేడం గ్యానోడర్మాతో. ఒక మన ఈ వెస్టింగ్ కి సంబంధించిన యూట్యూబ్ లో వీడియోస్ లో ఇవి రెండు కలిపి వేసుకోవద్దు అని చెప్పేసరికి దాన్ని ఆపేశాను స్పిరులినా వేసుకోవడం. కానీ స్పిరులినా వేసుకున్నప్పుడు ఒక 15 days కే మేడం నాది రిజల్ట్ ఎంత అద్భుతంగా వచ్చిందనంటే, నాకు ఒక 8-9 హెచ్బి లెవెల్స్ అన్నది 8-9 మాత్రమే ఉండేది. ఒక 15 days నేను స్పిరులినా వేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ నేను థైరాయిడ్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు నా హెచ్బి చూసుకొని నేనే అసలు షాక్ అయినా మేడం. 11.5 ఉంది. 11.5 నా లైఫ్ లో ఎప్పుడు నాకు 11.5 అన్నది లేదు. జస్ట్ నేను ఎప్పుడైతే క్యారింగ్ ప్రెగ్నెన్సీ టైంలో నాకు 12 ఉండేది. ఒక్క 15 days కి ఆ రిజల్ట్ కనబడేసరికి అసలు నేను షాక్ అయినా. బట్ ఇది వేసుకోవద్దు అని చెప్పేసి అనేసరికి నేను స్పిరులినా వేసుకోవడం ఆపిన మేడం. లేదు లేదు, వేసుకోవచ్చు మేడం, ప్రాబ్లం ఏమి ఉండదండి. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రాధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. రాధా ఎవరి గారు మేడం? రాధా మేడం ఎస్ మేడం, మరొకసారి చేసుకోండి, మీట్లోకి వెళ్ళిపోయింది. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. రాఘవమ్మ మేడం గుడ్ మార్నింగ్. ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్. మేడం ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. సప్లిమెంట్స్ గురించి ఏది వాడాలి ఏది వాడకూడదు అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు మేడం. నేనైతే వెయిట్ లాస్ కిట్ వాడాను మేడం. నేను వెయిట్ లాస్ అయ్యాను మేడం. చాలా మంచి రిజల్ట్. అలాగే నాకు థైరాయిడ్ ఉండేది మేడం. థైరాయిడ్ కూడా నేను థైరాయిడ్ కావాల్సిన సప్లిమెంట్స్ వాడుతూ ఇప్పుడు స్పెర్లోనా వాడాలి లేదా అనేది ఒక డౌట్ చెప్పారు కదా మేడం. నేను వాడుతున్నాను మేడం. మంచి రిజల్ట్ మేడం. అలాగే నేను మహేష్ పీవీఆర్ టీమ్ మేడం. మై మెంటర్ మహేష్ పీవీఆర్, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. క్రౌన్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. నా డ్రీమ్ వచ్చేసి నేను 2 lakhs తీసుకుంటే ఈ రన్నింగ్ కల్లా మా లైఫ్ లైన్స్ 1 lakh ఇప్పించాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. విష్ హెల్త్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. గుడ్ మార్నింగ్ రాఘవమ్మ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. చాలా లైన్ మేడం చూసిన సెషన్ లోనే చూస్తున్నాం. లైవ్ మీటింగ్ లో కనిపించట్లేదు ఈ మధ్య. వస్తాను మేడం, వస్తానండి. రాజమండ్రి వస్తున్నాను కదండి. అదే దాదాపుగా నేను చూసి 1 year అవుతుంది. 6 months ఎంత అవుతుంది. బూట్ క్యాంప్ లో చూసాం, మళ్ళీ చూడలేదు. ఇక్కడ మే 16 జరిగాను మేడం. కలుద్దాం. సెషన్ అయితే మాత్రానికి సూపర్. పెట్ట కొంచెం కోతగాను. ఫస్ట్ టైం చూసినప్పుడు స్టార్ డైరెక్టర్ అచీవ్ అయినప్పుడు రాజమండ్రిలో చూసాను ఫస్ట్ టైం. అప్పుడే అసలు నాకు బిజినెస్ చేస్తుంటే నీరసం వచ్చేసేది. నా అప్లైన్ లో సపోర్ట్ వల్ల నేను స్టార్ అయ్యానని అప్పుడు చెప్పడం, తల్లిదండ్రులకు మనం ఏమి ఇవ్వగలం, మనం అంటూ వాళ్ళకి ఏదైనా ఇవ్వాలంటే అలాగా నా తండ్రికి నేను కార్ గిఫ్ట్ గా ఇస్తానన్నారు, ఇచ్చారు. ఎందుకంటే వెస్టేజ్ లో ఉంటే ప్రతి వాళ్ళకి డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మింగ్ టు రియాలిటీ అన్నట్టు అనుకున్న డ్రీమ్ కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ జరగడం మాత్రం పక్కా అన్నదానికి నిరూపణ జరుగుతున్నది ప్రతి ఒక్కరి విషయంలో కూడాను. అంటే ముందు మనం మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటేనే ఇక్కడ ఏదైనా చేయగలం. ఎవరో ఏదో అన్నారని మనం డిసప్పాయింట్ అయ్యి మనం అంటూ నిలబడలేకపోతే మన డ్రీమ్స్ అంటే ఫుల్ఫిల్ అవ్వవు. ఎవరి డ్రీమ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేయలేము. మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం ప్రోడక్ట్ వాడాం కాబట్టి దాని మీద మనం కాన్ఫిడెన్స్ ఉంటే ఎంతటి ఫీల్డ్ లో ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే మనం దానికి సరైన సమాధానం చెప్పగలం. ఇంకా ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నిజంగా మరి అలాంటి నాలెడ్జ్ అన్ని మనకి జూమ్ ద్వారా అందిస్తున్న సునీల్ కుమార్ సాహా గారికి, దాన్ని స్టాండ్ తీసుకుని చేస్తున్న లక్ష్మి మేడం కి, మహేష్ సార్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటున్నాను. ఎక్సలెంట్ మేడం. అయితే ప్రొడక్ట్ ట్రైనింగ్ లో మనకి ఒక ప్రొడక్ట్ ఒక దాని గురించి అని చెప్తారు. నిజంగా బ్లడ్ పెరగాలి అంటే ఐరన్ ఫోలిక్ సజెస్ట్ చేస్తారు. ఏమైనా బ్యాక్ పెయిన్ లాంటివి ఉంటే గ్లూకోజ్ మైన కాల్షియం అంటారు. ఇంకా ఏదన్నా సమ్ ప్రాబ్లం గ్యాస్ అనేటట్టుగా ఆటోమేటిక్ గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే అలోవేరా. కానీ స్పిరులినా వల్ల నాకు ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా తీరినాయి. నేను అసలు అలోవేరా వాడలేదు. గ్యాస్ ప్రాబ్లం తగ్గింది, బ్యాక్ పెయిన్ తగ్గింది, ఇమ్యూనిటీ కోసం అదే బ్లడ్ కౌంట్ పెరిగింది. మాట్లాడేలాగా ప్రతిరోజు యాక్టివ్ గా
ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఎలా ఉన్నాను, నైట్ పడుకునేటప్పుడు 12 అయినా సరే ఇదే యాక్టివ్నెస్ ఉంటుంది నాకు స్కిర్లన వల్ల. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ గౌతమ్ సార్, నిజంగా అంత మంచి ప్రొడక్ట్ మనకు పరిచయం చేసినందుకు ఆయనకి నా లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటాను. నేను అంత ఎక్సలెంట్ ప్రొడక్ట్ ఉన్నది. ఎవరికి ఏ రిజల్ట్ ఏ ప్రొడక్ట్ వల్ల వస్తుందో తెలియదు, కానీ మనకి టెస్టిమోనియల్స్ అనేది చాలా ముఖ్యము, ఫీడ్బ్యాక్ అనేది కూడా చాలా ముఖ్యం. నిజంగా జూమ్ గా వింటున్నామంటే ప్రతిరోజు కూడా ఫీడ్బ్యాక్ వరకు ఉంటే కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది. సెషన్ ఒక ఎత్తు అయితే ఫీడ్బ్యాక్ ఒక ఎత్తు. ఇంతసేపు ఉన్న వాళ్ళు ఇంకొక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే ఏమైంది? కానీ ఎక్సలెంట్ మేడం, మీరు చెప్పిన ప్రోడక్ట్ నాలెడ్జ్ అవ్వచ్చు, అసలు మీ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. అయితే త్వరలోనే మీ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా డ్రీమ్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండింగ్ కి ఒక ఎల్ఓబి తోటి స్టార్ కంప్లీట్ చేయాలని, కంప్లీట్ చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. నవదుర్గ గారు నవదుర్గ గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ రాఘవం గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు మేడం. ఏ ప్రాబ్లం కి ఏం వాడాలి, ఏది వాడితే బాగుంటదని మీ సెక్షన్ ఎప్పుడో వింటామండి, అయినా కూడా ఇప్పుడు చాలా బాగా చెప్పారండి. నాకు ఎప్పుడు మీ సెక్షన్ చాలా ఇష్టం మేడం. అలాగే మీ డ్రీమ్ కూడా అలా ఫుల్ఫిల్ అవ్వాలని, మీరు 5 కోట్లతో వెళ్ళా కట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను మేడం. నా డ్రీమ్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 50,000 తీసుకోవాలని అనుకుంటున్నాను మేడం. నేను వెస్టేజ్ లో సక్సెస్ అయ్యి నా పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నేను అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను సార్, రాఘవం గారి టీం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్ అండి. చంద్ర గారు అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. రాఘవం మేడం గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు చంద్ర మేడం, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను, బ్రాంచ్ డైరెక్టర్ ని, మహేష్ సిన్హా గారి టీం అండి. మేడం మీరు చెప్పిన సెషన్ అయితే చాలా బాగుంది మేడం. ఏట్లకి ఏం వాడాలి, ఈ టైంలో ఎన్ని తీసుకోకూడదు అనేది బాగా వివరంగా చెప్పారు మేడం. మాకు బాగా అర్థమైంది. ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు కూడా మేము చెప్పడానికి బాగా ఉపయోగపడుతుంది మేడం. అయితే మేడం మెచ్యూర్ అవ్వలేని వాళ్ళకి ఏమేమి చెప్పారు మేడం? గ్యానోడర్మా, ఐరన్ ఫోలిక్, శతవరి. yes ma'am, ఐరన్ ఫోలిక్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పిన సెషన్ చాలా బాగుంది మేడం. నిజంగా ఫీల్డ్ వర్క్ వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మేడం. మేము కూడా మీ వల్ల లీడర్ గా మంచి లీడర్ గా తయారవ్వాలని, మీ గోల్ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు మహేష్ సార్ కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సంజయ్ గారు అడ్మిట్ చేసుకోండి. సంజయ్ గారు అడ్మిట్ చేసుకోండి. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్ అండ్ గుడ్ మార్నింగ్ రాఘవమ్మ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను హరీష్ మాకిస్ సార్, టీమ్ వైజాగ్ అండి, న్యూ జాయినింగ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా చాలా కొత్తగా ఉంది, అంటే డిఫరెంట్ గా అంటే తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. నేను నెక్స్ట్ మంత్ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. సూపర్ మేడం. అండ్ జూమ్ మీటింగ్ ఎవ్రీడే చాలా బాగా యూజ్ అవుతుంది సార్. అంటే సార్ని ప్రతిదీ కూడా మనం పిన్ టు పిన్ అడగలేం కదా. అండ్ జూమ్ మీటింగ్ అటెండ్ అవడం వల్ల ప్రతి నాలెడ్జ్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఎవ్రీ క్వశ్చన్స్ కూడా డౌట్స్ వస్తున్నాయి. చాలా బాగా క్లియర్ కట్ గా చెప్తున్నారు సార్ ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మహేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విద్యా గారు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మ్యామ్. గుడ్ మార్నింగ్ రాఘవం గారు. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మ్యామ్. టుడే సెషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. సో కొత్తగా న్యూగా జాయిన్ అయిన వాళ్ళకైనా, ఆల్రెడీ ఎవరైనా సప్లిమెంట్స్ ఇస్తున్న వాళ్ళకైనా, ఏది ఏ టైంలో ఎలా యూజ్ చేయాలో తెలియకపోయినట్లయితే అది సరిగ్గా సెట్ అవ్వకపోవచ్చు. సో ఏది ఏ విధంగా వాడాలి, ఏది ఇచ్చినప్పుడు ఏది అంత టైంకి ఇవ్వాలి అనేది చాలా క్లియర్ గా చెప్పారు మ్యామ్. అండ్
ఆల్రెడీ కొన్ని టెస్టిమోనీస్ వాటికి కూడా ఏ విధంగా రిజల్ట్ వచ్చింది కూడా చాలా క్లియర్ గా బాగుంది. మాకు కూడా చాలా క్లియర్ గా అర్థమైంది. మ్యామ్ ఇప్పుడు వెరికోస్ కి మనం ఏం సజెస్ట్ చేయాలండి? ఫ్లాక్స్ ఆయిల్ అండి, గ్యానోడర్మా, ఓకే మ్యామ్. అలోవేరా, టాక్స్ క్లీన్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ ఇప్పుడు ఒక ఆవిడకి అలర్జీ అనేది సజెస్ట్ చేసామండి ఒక ప్రాబ్లం కోసం. అయితే ఆవిడకి ఏంటంటే పన్నుకి అన్నమాట స్టీల్ క్యాప్ వేయించుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు మేము అలర్జీ అనేది సజెస్ట్ చేయొచ్చా? పంటికి వేయించుకున్నారండి. ఎస్ మ్యామ్. కాలుష్యం ఇచ్చారా? ఎస్ మ్యామ్. లేదండి, కాలుష్యం ఇవ్వలేదండి. కాలుష్యం యాడ్ చేయండి. అంటే అలర్జీ నేను ఇవ్వచ్చా అండి, ఇవ్వకూడదా? ఎలర్జీ నేను పర్వాలేదండి, పన్ను కదా పర్వాలేదు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. టుడే సెషన్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. శ్రీనివాస్ గారు అన్ని చేసుకోండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. అట్లా లక్ష్మి మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అట్లా లాగు మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం మీ సెషన్ చాలా బాగుంది మేడం. ఎంతగా అంటే ప్రతి విషయం మీరు ఫస్ట్ ఎంట్రీ అయిన దగ్గర నుంచి సక్సెస్ వరకు ఏ రకంగా సక్సెస్ అయ్యారు, మీ డెమోస్ కానీ మీ ఫీల్డ్ వర్క్ కానీ ఎట్లా అనేది చాలా చెప్పడం వల్ల చాలా బాగుంది మేడం. అయితే మీరు సప్లిమెంట్స్ అనేది ఏది కలిసి ఇవ్వచ్చు, ఏది ఇవ్వాలని కొంత కన్ఫ్యూజన్ లో ఉంటాం ఉన్నటువంటి మాత్రం వాస్తాం మేడం. ఇలాంటి సెషన్ వల్ల మీ సెషన్ ద్వారా చాలా వరకు క్లియర్ అనేది మేడం ప్రతి ఒక్కరికి. పోతే మేడం మీరు కొలెస్ట్రామాను ఆమ్ల అనేది కలిసి ఇవ్వకూడదు అనేది అన్నారు కదా మేడం. అయితే ప్రతిరోజు లక్ష్మీ మేడం గారు కొలెస్ట్రామాను ఆమ్ల అనేది కన్జ్యూమ్ చేసుకోండి అని చెబుతున్నారు కదా, మరి అది కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో అనిపించింది మేడం. అదే సార్, గ్యాప్ ఇచ్చి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి, వేసుకోవచ్చు కాదనట్లేదు, గ్యాప్ ఇచ్చి వేసుకోండి. ఎంత గ్యాప్ ఉండాలి? ఒక 1 hour సరిపోతుందా? మనం ఏదైనా అరుగుదల అవడానికి ఒక 2-3 hours గ్యాప్ అనేది ఉంటే మంచిది సార్. థ్యాంక్ యూ మేడం. సార్ నా పేరు వచ్చి శ్రీనివాస్, ఈ ఊరండి, మాది ఖమ్మం. యూసీడీ శ్రీనివాస్ అని నేను ప్రస్తుతం సెలవు డైరెక్టర్ గా ఉన్నాను. వచ్చే ఆగస్టు కల్లా నా స్టార్ కంప్లీట్ చేసి డిసెంబర్ కల్లా క్రౌన్ డైరెక్టర్ గా 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని గోల్ తోటి పనిచేస్తున్నాను మేడం. తప్పకుండా మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని మీ ఆశిస్తూ మాకు కావాలి మేడం. అట్లే మీరు కూడా మీరు ఏదో డ్రీమ్ పెట్టుకున్నారు 5 years లో 3 crores పెట్టి ఇలా కట్టుకోవాలనేది, అది తప్పకుండా నెరవేరుతుంది మేడం. అంత టైం కూడా తీసుకోకపోవచ్చు అని మొత్తం నాకు అనిపిస్తుంది మేడం. మీ సెషన్ బట్టి, మీ ఎక్స్పీరియన్స్ బట్టి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో మచ్ సార్. మహేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. శ్యామల గారు అడ్మిట్ చేసుకోండి. శ్యామల గారు, వెంకీ అడ్మిట్ చేసుకోండి. సాయి సుధా మేడం అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ రాఘవ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేడం ఈరోజు సెక్షన్ అయితే చాలా బాగుంది మేడం. సప్లిమెంట్స్ గురించి దీనికి అంటే మనకి దీనికి ఏమి ఇవ్వాలి అన్నది మీరు చాలా క్లారిటీగా చెప్పారు మేడం. అయితే స్ప్రిలినా గురించి చెప్పాలి అయితే మటుకు నేను మా ఇంట్లో మేము వాడుతున్నాం. స్ప్రిలినా వల్ల ఆమ్లా, అలోవేరా స్ప్రిలినా వల్ల నాకు ఎలర్జీ తగ్గింది. అలాగే మా ఇంట్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మా వాళ్ళందరికీ కూడాను. నేను ఎవరికైతే సజెస్ట్ చేస్తున్నానో వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్ వస్తుంది మనకి దీని వల్ల అయితే మటుకు. ఇది అంటే సప్లిమెంట్స్ గురించి చెప్పాలి అంటే ఎక్సలెంట్ రిజల్ట్. ఇకపోతే మనకి అంటున్నారు కదా సార్ మేడం మీరు ఏంటంటే అప్లైనర్లు లేరని. అది నిజమే మేడం, మనకి అప్లైనర్లు మన దగ్గర లేకపోయినా పర్లేదు. మనకి ఏంటంటే మనకి సపోర్ట్ ఇస్తే చాలు మేడం, మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు అన్నది మనకి క్వశ్చన్ కాదు, వాళ్ళు మనకి సపోర్ట్ ఇస్తున్నారా లేదా, మేము మీ పక్కన ఉన్నాము అని చెప్పి అన్న దీంతో నేను
ఉన్న అప్లైనర్లు మనము మంచి సెక్షన్ ఇది పొందవచ్చు అన్న ఇదైతే నా నమ్మకం మేడం. థ్యాంక్ యూ మేడం. నా డ్రీమ్ అయితే ఈ మంత్ నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలనేసి అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. సాయి సుధా మేడం, మీరు అడిగారు కదా ఈ రోజు కాదు మీటింగ్ విజయవాడలో, సారీ రాజమండ్రిలో సార్ 18 కదా సార్, రాజమండ్రిలో 18వ తారీఖు. మీకు అదే ఇన్ఫార్మ్ చేద్దాం ఫోన్ చేస్తామా ఈ రోజు కాదు, సరేనా? అదే రేపు ఓకే కాదు. మేడం. ఓకే మేడం. ఓకే మా, ఓకే, థ్యాంక్ యూ. శివ గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడ్ సెట్ శివ గారు. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ సార్. మేడం పరమ మేడం గుడ్ మార్నింగ్ మేడం. మా ఇంటి దగ్గర నాది కాకినాడ సార్. మా లీడర్స్ వచ్చి తాతయ్య గారు, మా అప్లైనర్ వచ్చి ఆన్సర్ శ్రీంగ్ గారు సార్. ఇది ఒక పేషెంట్ ఉన్నాడు మేడం, ఆయనకి చేతులు కాళ్ళు తిమ్ముర్లు బాగా ఎక్కువ మొత్తం ఇంకా ఏం పట్టుకోలేకపోతున్నారండి. ఆయన అడుగు కూడా వెళ్ళిపోతున్నాడు మేడం. ఏం వాడమంటారు మేడం? సార్ స్పీడ్ లోనే ఇవ్వండి. ఓకే మేడం. ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వండి, ఎలర్జీ నేను ఇవ్వండి సార్. ఫ్లాక్స్ ఆయిల్ ఆపండి, ఎలర్జీ నేను ఇవ్వండి. ఓకే మేడం. అది ఇప్పుడు హాస్పిటల్ ఇచ్చిన మెడిసిన్స్ కూడా ఏమైనా వాడమంటారు మేడం? వాటితో అవసరం. పాటుగా కంటిన్యూ చేయాలండి మన సప్లిమెంట్స్. ఓకే మేడం. అదే మొత్తం నరాలు కూడా ఇంక పని చేస్తలేదు మేడం. ఆయనకి బీపీ ఒకటి ఉన్నది, షుగర్ లేదు మేడం. సార్ ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. రాఘవ మేడం, నేను అడగకూడదో తెలియదు, నాకు ఒక డౌట్ ఉందండి. అంటే మన 7 years అయిందండి, ఒక పాపకి ఒక బాబుకి. అయితే వాళ్ళు కలియకుందా లేదా అన్నది నాకు తెలియదు. అమ్మాయి అంటుంది ఉన్నాము లేము అనేసి అమ్మాయి అంట. అయితే తర్వాత అన్ని అడిగితే లేము, అబ్బాయి మరి ఇది కాదు, అయినా సరే నేను అబ్బాయితోనే ఉంటాను అంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయికి మనం ఏమైనా మన సప్లిమెంటరీ ఏమన్నా వాడితే అబ్బాయిలో ఏమన్నా మార్పు వస్తుందా? అది నేను అసలు ఇందులో చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పవలసి వచ్చింది. మీరు ఏమైనా సజెషన్స్? Q10 ఎనర్జీ నేను సజెస్ట్ చేయండి మేడం. మీరు ఎనర్జీ బూస్టర్ కూడా ఇవ్వచ్చు. ఎనర్జీ బూస్టర్ Q10, ఎలర్జీ నేను నోని అవి ఇవ్వండి. సార్ చూడండి, Q10 ఎనర్జీ 9 ఎనర్జీ బూస్టర్ నోని, అంతేనా మేడం? 4. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఫోన్ గుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మాది కూడా అలాగే, నేను త్వరలోనే సిల్వర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశ్వానికి నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సాగరిక గారు అన్మ్యూట్ చేసుకోండి. సాగరిక గారు. హలో మేడం మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా అప్లైనర్ రాఘవం గారు. హలో. ఓకే మేడం మాట్లాడండి. హలో సార్. మేడం మాట్లాడండి. నేను మచిలీపట్నం సార్. నేను బ్రాంజ్ డైరెక్ట్ లో ఉన్నాను సార్. నేను సార్ మేడం ఒక ఆయనకి సజెస్ట్ చేశాను సార్. మేడం సేమ్ మీరు ఇచ్చారు కదా, సేమ్ అలాగే సార్ మేడం ఆయనకి ఒక ఓకే మేడం. నేను మీరు ఇప్పుడు లెగ్ చూపించారు కదా మేడం. హలో మేడం, ఇప్పుడు వినిపిస్తుందా అండి? చెప్పండి మేడం. హలో చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు మీరు చూపించారు కదా మేడం, ఇప్పుడు ఒకటి లెగ్ చూపించారు కదా మీరు ఇచ్చిన సప్లిమెంట్స్. సేమ్ నేను ఒక ఆయనకి అలాగే సప్లిమెంట్స్ ప్రిపేర్ చేశాను మేడం. ఏంటంటే గ్లూకోమైన్, నూనె, టాక్సిక్లీన్, అలోవెరా, నీము, CMD, కొలెస్ట్రామ్ ఇచ్చాను మేడం ఆయనకి నేను.
ఆయనకి బాగా కాలు చీమి కారుతుంది మేడం, బ్లడ్ వస్తున్నట్టుగా బాగా చాలా మెడిసిన్స్ వాడారంట. మన సప్లిమెంట్స్ ఇచ్చాను మేడం, ఇస్తే ఆయనకి కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఆ సప్లిమెంట్స్ వేసుకుంటుంటే అని చెప్తున్నారు మేడం. ఆయనకి ఏంటంటే నేను సిఎండి కూడా వాటర్లో కలుపుకొని దానిపైన అప్లై చేయండి, కొంచెం ప్రెస్ చేయండి, అప్పుడు అది తగ్గుతుందని చెప్పాను మేడం. నీమ్ క్యాప్సూల్ కూడా ఓపెన్ చేసి దానిపైన వేసుకోండి, దానివల్ల కూడా ఆయనకి బాగా పుండులా ఉంది మేడం. అసలు చాలా అంటే చూడడానికే మనకి చాలా భయంగా అనిపించింది నాకైతే. అలా ఉంది, నేను ఇచ్చాను. ఆయన అయితే కళ్ళు తిరుగుతున్నాయి మేడం, వేసుకుంటుంటే నాకు తల తిరుగుతున్నట్టు ఉంది అని చెప్పారు మేడం మేడం. కొలెస్ట్రామ్ దానికి నేను ఏం చెప్పాలి మేడం? ఇచ్చారా? అందులో కొలెస్ట్రామ్ ఇచ్చారా? ఇచ్చాను మేడం, కొలెస్ట్రామ్ కొలెస్ట్రామ్ ఇచ్చాను. అనేది ఓపెన్ చేసి మీకు పుండు అంతా క్లీన్ చేసి పైన పౌడర్ ఏమని చెప్పండి. ఫోలిక్ అండ్ ఐరన్ ఇవ్వండి. అన్నీ అవసరం లేదండి, అన్నీ అవసరం లేదు, జస్ట్ ఒక 4 ఇస్తే సరిపోద్ది. అంటే మేడం ఇప్పుడు టాక్సిక్ క్లీన్ వేసుకోమని చెప్పనా మేడం? గ్లూకోమైన్ కాదండి, కొలెస్ట్రామ్. గ్లూకోజమైన్ అవసరం లేదండి, గ్లూకోమైన్ వద్దా మేడం? గ్లూకోజమైన్ అవసరం లేదు, నేను కొలెస్ట్రామ్ ఇవ్వాలండి. నీమ్ క్యాప్సూల్ ఓపెన్ చేసి వేసుకోండి అని చెప్పాను మేడం. అది రాంగా కొలెస్ట్రామ్ మేడం? ఓపెన్ చేసి వేయాలి. పుండు మీద మేడం? ఎస్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అది ఒకసారి నాకు ఆయనకి కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు మేడం. ఒకవేళ సప్లిమెంట్స్ బలం లేకండి. ఓకే మేడం, అది అడుగుదాం అని థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దిలీప్ దుర్గా గారు రన్ చేసుకోండి ఫాస్ట్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ రాజమ్మ గారు. గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ అండి, మంచి సెషన్ అయితే మాకు ఇచ్చారు. ఏ ప్రొడక్ట్ ఏదేది కలిపి వాడకూడదు, రెండు కలిపి వాడితే కనుక అది ఒకటి పని చేస్తుంది, ఒకటి పని చేయదని చెప్పారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్ విజయకొండ దుర్గా అండి, నేను వేరేపల్లి నుంచి మాట్లాడుతున్నాను. సెషన్ అయితే చాలా బాగుందండి. మీ గోల్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇయర్ అండి క్రౌన్ డైరెక్టర్ అయ్యి 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. విశ్వాన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సుధారాణి గారు హైదరాబాద్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. నేను భీమ్లా నాయక్ టీంలో ఉన్నాను. అంటే యాక్చువల్గా నేను ఇప్పుడు జాయిన్ అయ్యి 15 days అవుతుంది, న్యూ జాయినింగ్. అంటే ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ మీటింగ్లు అయితే జూమ్ మీటింగ్లు అయితే అటెండ్ అవుతున్నాను. నేను ప్రెస్ లో వర్క్ చేస్తానండి. ఈవినింగ్ 6 o'clock కూర్చోంటే మార్నింగ్ 6 వరకు నేను వర్క్ లోనే ఉంటాను. అయినా కూడా మీరు మాట్లాడే జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరిది అటెండ్ అవుతున్నాను. సో నేను ఇంతవరకు ప్రొడక్ట్ తీసుకోలేదు మేడం, నాకు నిన్ననే ప్రొడక్ట్స్ వచ్చినాయి. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు నాకు వచ్చిన ప్రొడక్ట్స్ లో ఒకటి క్యాప్సూల్స్ వచ్చినాయి మేడం, ఫ్లాక్స్ ఆయిల్ అని చెప్పి. ఇది మనం ఒకవేళ షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళు ఇది వాడచ్చా? ఇది ఏ టైంలో వాడాలి, ఎలా వాడాలో కొద్దిగా బంగారంలో వాడచ్చండి. షుగర్ కి మనకి కంపల్సరీ తగ్గుతుంది. మీరు టిఫిన్ చేసిన తర్వాత, భోజనం చేసిన తర్వాత వాడమని చెప్పండి, బాగుంటది. ఓకే ఓకే ఓకే. అంటే ఇది షుగర్ లేకపోయినా అంటే జెంట్స్ కూడా వాడచ్చు అంటారా? ఓన్లీ 12 years లేడీస్ దాటిన తర్వాత ఎవరైనా వాడచ్చు, వాళ్ళు వీళ్ళని. అంటే మీరు ఈ రోజు మీటింగ్ ఏంటంటే 2 క్యాప్సూల్స్ చూపించారు మనకి జూమ్ మీటింగ్ లో, కానీ నాకు రావడం ఒకటే వచ్చింది. మరి ఏమొకటి వచ్చిందండి? ఇది ఫ్లక్స్ ఆయిల్ అని చెప్పి ఒకటే వచ్చింది, మీరు చూపించింది 2 చూపించారు కదా ఈ రోజు మీటింగ్ లో. అంటే మేడం మీరు ఆర్డర్ 2 పెట్టుకోవాలి, వాడచ్చు. మీకు ఏది అవసరం ఉందో అది మాత్రమే వస్తుంది. ఇది జస్ట్ ఏవి వాడకూడదని చెప్పారు. ఇందులో అంటే 400 యాక్చువల్లీ రకాల సార్ products ఉన్నాయి. నేను ఇంకా ఏమి ఆర్డర్ ఇవ్వలేదు. మా రిలేటివ్ చిరంజీవి ఉన్నారు, అంటే భీమా నాయక్ టీంలో చిరంజీవి ఉన్నారు, తను ఆర్డర్ చేశారు. అంటే నాకు అసలు ఈ ప్రోడక్ట్స్ గురించి ఏం తెలియదు. ఫస్ట్ టైం నిన్ననే ఈవినింగ్ వచ్చినాయి, దాంట్లో నాకు ఈ క్యాప్సూల్స్ వచ్చినాయి అనమాట. సరే ఈ రోజు మేడం మీరు మాట్లాడారు కాబట్టి ఇది నేను వాడచ్చా లేదా అని అదే మేడం, అడుగుతున్నాను అంతే. హ్యాపీగా వాడచ్చు. ఫ్లాక్స్ కంపల్సరీగా అందరూ యూజ్ చేయొచ్చు. మీరు ఏం చేస్తారంటే సిఎన్టీ సార్. ట్రైనింగ్ ఎక్కడ జరిగినా చూడండి, లేదంటే యూట్యూబ్ ఛానల్ మహేష్ గారి యూట్యూబ్ ఛానల్ సార్. సిఎన్టీ అని ఉంటుంది. సిఎన్టీ చూస్తే ప్రతి ప్రొడక్ట్ మీద అవగాహన వస్తుంది. అప్పుడు ఏది ఎలా ఉపయోగపడుతుందో మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఇంకా కాన్ఫిడెంట్ గా వాడచ్చు. సరే ఓకేనా సార్, మేడం? ఇది కూడా హైదరాబాద్ లో ఎప్పుడు
మీటింగ్స్ ఉన్నప్పుడు ఒకసారి నాకు చెప్తే ఆ మీటింగ్స్ కూడా అటెండ్ మనకి అవుతాను సార్. ఎక్కువ హైదరాబాద్ ఖమ్మం, వైజాగ్ రీచ్ అయిపోయినాయి కదా. సికింద్రాబాద్ బ్రాంచ్ లోనే ఎప్పుడు సిఐటి జరుగుతుంది. వీలైతే అక్కడికి అవునా? వెళ్ళండి. మీకు చాలా ఓకే. ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే ఓకే ఓకేనండి. ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే సార్. మేడం. థ్యాంక్ యూ ఆల్ ది మ్యామ్. బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. పద్మావతి గారు అడ్మిట్ చేసుకోండి. ఏం పద్మావతి సార్ గారు? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. చాలా బాగుంది సార్ ఇవాళ ప్రొడక్ట్ కోసం. నేను కూడా భీమ్లా నాయక్ సార్ అప్లైనర్ 1 మంత్ అయింది సార్ జాయిన్ అయ్యి. ఈ నాలెడ్జ్ మాకు చాలా అవసరం కూడా సార్. అయితే మేడం నేను జాయిన్ అయినప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి తీసుకున్నా మేడం, ప్లస్ నీమ్ క్యాప్సిల్స్ తీసుకున్నాను. నాకు నీ పెయిన్ అయితే ఉందండి, కానీ పర్వాలేదు, నడవగలను. ఇది 2 వేసిన కాడ నుంచి ఇంకా పెయిన్ ఎక్కువ అయిందండి, చాలా ఎక్కువ పెయిన్ వచ్చేసింది. అది ఎందుకు అంటారు? నేను వేసింది నీమ్ ఫ్లాక్స్ ఆయిల్, నీమ్ క్యాప్సిల్సే మేడం. ఓకేనండి. అయితే మేడం అక్కడ మీకు ఫ్యాట్ ఏమైనా ఉన్నప్పుడు అది బర్న్ అయినప్పుడు కూడా మీకు పెయిన్ వస్తదండి. అంతే తప్ప అది ప్రమాదం అయితే ఏం కాదు మేడం. ఓకే మేడం. నేనేంటంటే అసలు దీని వల్ల వచ్చిందా, వేసిన ఒక 5 డేస్ 6 డేస్‌కే ఎక్కువైపోయింది 10, పెయిన్. 15 డేస్ ఉంటుంది మేడం. మామూలుగా అయితే నీ పెయిన్‌కి కావాల్సినవి ఏమీ వాడలేదు కదా మేడం. మేడం ఇది ఒమేగా 3, ఒమేగా 6 ఉంటది కదా. ఆ! సో మనకి జాయింట్స్ అండ్ బోన్స్ కూడా ఓకే. పనిచేస్తదండి. ఓకే మేడం. ఇంకొకటి ఏంటి అంటే ఒక 55 ఇయర్స్ మేడం ఒక తనకి అది మొలలున్నాయా, అది ఏం క్లారిఫ్‌గా చెప్పట్లేదు కానీ మోషన్ వెళ్ళొచ్చిన తర్వాత విపరీతమైన మంట, నొప్పి. అయితే నిన్న తీసుకున్నా మేడం. ఏది కాంబయోటిక్‌ను హ్మ్. అలోవెరా వాడొచ్చంటారా? వాడొచ్చు మేడం. దాంతో పాటుగా మీరు ఆమ్లా యాడ్ చేయండి, టాక్స్‌గ్రీన్ కూడా యాడ్ చేయండి. ఓకే మేడం. ఫైబర్ ఓకే. మోషన్ ఫ్రీగా వెళ్ళకపోతే ఫైబర్ కూడా ఇవ్వాలండి. మోషన్ ఫ్రీ అయినా పెయిన్, మంట అయితే బాగా ఉంటుందంటండి తను. అది తగ్గుతది మేడం. అది ఇవ్వండి. మళ్ళీ ఒక్కసారి చెప్పరా మేడం ఆ 2? ఫైబర్ అండి, ఆ! టాక్స్‌గ్రీన్, ఆమ్లా. ఓకే. థ్యాంక్ యూ మేడం. యెస్ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మహేష్ సేనా గారు అడ్మిట్ చేసుకోండి. మహేష్ సేనా గారు అడ్మిట్ చేసుకోండి. అబ్దుల్ రెహమాన్ గారు అడ్మిట్ చేసుకోండి. మహేష్ సేనా గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రామమ్మ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం, బాగున్నాం. మీకు గుర్తున్నావా? థాయిలాండ్ లో బాగా కలిసి యెస్ ఎంజాయ్ యెస్ యెస్. బాగుంది మేడం. మీరు ఈ రోజు ఇచ్చిన సెషన్ అయితే ఏ ప్రొడక్ట్ ఏ టైంలో కాంబినేషన్ వాడేటప్పుడు ఎలా వాడాలన్నది కొంచెం క్లారిటీ ఇచ్చారు. ఓకే. దాంతో పాటు మన కొన్ని మీరు చేసిన ఏదైతే ప్రొడక్ట్ టెస్ట్ మోడల్స్ ఉన్నాయో అవి కూడా డిస్ప్లే చేయడం జరిగింది. చాలా మంచి రిజల్ట్స్ చూసాం. అలాగే చాలా మందికి రిజల్ట్స్ చూసిన తర్వాత కూడా చాలా మంది క్లారిటీ వస్తుంది. ప్రొడక్ట్ ద్వారా మనకి ఏ విధమైన హాని జరగదు, మన హెల్త్ కి ఏ విధంగా డ్యామేజ్ జరగదు, ఎలా ప్రొడక్ట్ యూజ్ అవ్వకుండా ఎలా పోతుంది అన్న దాని గురించి మంచి క్లారిటీ ఇచ్చారు. అద్భుతం మేడం. మీ సెషన్ అయితే ప్రొడక్ట్ గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తామని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. నా పేరు వచ్చేసి మహేష్ సేనా. నాది యాక్చువల్గా అయితే అమలాపురం ఉప్పలపురం అండి మాది. నేను విజయవాడలో జాబ్ పర్పస్ వచ్చాను. నా పేరు మహేష్ సేనా, స్టార్ డైరెక్టర్ విజయవాడ అండి. నా డ్రీమ్ వచ్చేసి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా క్రౌన్ కంప్లీట్ చేసి 1 lakh తీసుకోవాలని డ్రీమ్ తో వర్క్ చేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేష్ పిఆర్ గారికి, అందరికీ కూడా, లక్ష్మి గారికి, రాఘవన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. అబ్దుల్ రెహమాన్ గారు అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మై సెల్ఫ్ అబ్దుల్ రెహమాన్. మా విలేజ్ వచ్చేసి తాటిపూడి సార్. మా అప్లైన్ వచ్చేసి హరిత మేడం. సార్ నిన్న మాకు నందిగాంలో మీటింగ్ జరిగింది సార్. నిన్న ఆ మీటింగ్ లో నేను వచ్చేసి ఒక 3 days అయింది సార్ జాయినింగ్ ఇందులో. ఆ 3 days లో నాకు అర్థమైందంటే సార్, నాకు అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ద్వారా నేను క్లారిఫై చేసుకున్నాను సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత.
క్లారిఫై చేసి ఇచ్చేసారు మొత్తం. సార్ అయితే చాలా బాగా చెప్పారు. సో ఇన్కమ్ గురించి కావచ్చు, మన పార్ట్నర్షిప్ కావచ్చు, ఇంకా మనం జూమ్ మీటింగ్ లో మనం అంటే అక్కడ మనం రెగ్యులర్ వినేది ఒకటి ఉంటుంది, మనం జూమ్ మీటింగ్ లో వినేది క్లారిఫై ఉంటుంది. జూమ్ మీటింగ్ లో ఏంటంటే మనం డైలీ మాట్లాడుకుంటాం కాబట్టి అదొక అర్థమవుతుంది. సో మనకి మీటింగ్లు కూడా వన్ డేకి 5 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి అట్లా ఉంటుంది. సో మనం జూమ్ మీటింగ్ లో ఏంటంటే మనం జూమ్ మీటింగ్ ప్రతి ఒక్క డైలీ జూమ్ మీటింగ్ మార్నింగ్ ఈవినింగ్ పెట్టేది మన లైఫ్ కోసం ఒక సో ఇంకా ఏమన్నా అర్థం కాకపోయినా దాన్ని ఇంకా అర్థం చేసుకోవాలని చెప్పేసి దానికి ఇంకా క్లారిఫై చేసి చెప్తారు కదా. కాబట్టి మనం ఒక జూమ్ మీటింగ్ లోకి వస్తున్నాం. సో నిన్న మాకు చాలా బాగా చెప్పారు సార్ అయితే. చాలా బాగా చెప్పిన తర్వాత నాకు క్లారిఫై వచ్చింది. సో నేను దాంట్లో చేద్దామా వద్దా అనుకున్నా. సో నాకు ఓకే క్లారిఫై, నేను ఇప్పుడైతే చేద్దాం అనుకున్నా సార్. చాలా బాగుంది వర్క్ అయితే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్, బాగా చేయండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్. అనుష గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం మీ వాయిస్ క్లియర్ లేదు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. రాఘవమ్మ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సెక్షన్ అయితే చాలా బాగా చెప్పారు మేడం. ఎస్ మేడం. ఈరోజు సెక్షన్ అయితే చాలా బాగా చెప్పారు మేడం. ఒక డౌట్ మేడం, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఫ్యాక్స్ ఆయిల్ వాడచ్చా? వాడచ్చు మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. వరకృప గారు అన్మ్యూట్ చేసుకోండి. వరకృప గారు. మేడం గారు అండ్ అలాగే ధనకుమారి గారు. కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. వరకృప గారు. గుడ్ మార్నింగ్ సార్, మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నేను కృప ఖమ్మం నుంచి సార్. రాఘవ మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. మీ సెషన్ చాలా బాగుంది మేడం. డౌట్లన్నీ ఏ ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలి, మరి ఏది కాంబినేషన్ గా వాడాలి, చాలా వివరంగా చెప్పారు మేడం. నాకు డౌట్ మేడం, మా కజిన్ సిస్టర్ కి పిల్లలు లేరు, వాళ్ళు ఏమేమి వాడాలో ఒకసారి చెప్పండి మేడం. అది కంప్లైంట్ ఎవరిలో ఉందనేది తెలుసుకుని మనం ఇవ్వాలండి. ఓకే, ఇప్పుడు ఇంకొక జంట ఉన్నారు, అతనిలో లోపం ఉంది. ఎలర్జీనే. ఓకే మేడం. ఎలర్జీనైన్, నోని, Q10, నోని, పిల్లోనా ప్రోటీన్ పౌడర్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మరి మా మదర్ కి మోషన్ ఫ్రీ అవ్వదు మేడం. మా అమ్మకి 76 years ఉంటాయి, బీపీ షుగర్ ఉంది మేడం. ఆమెకి ఏం వాడితే యూజ్ అవుతుంది? అలోవెరా, ఆమ్లా రెండు ఒకేసారి వేసుకోవచ్చా మ్యామ్? వేసుకోవచ్చండి. ఓకే మేడం, చాలా చాలా థ్యాంక్స్ మేడం. జూమ్ మీటింగ్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది, డౌట్లన్నీ క్లియర్ చేస్తున్నారు. మహేష్ సార్కి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధనకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. నా పేరు గిరివర్ధన్ సార్, ఇక్కడ అగనంపూర్ నుంచి సత్య మేడం గారి టీం సార్. యాక్చువల్ గా మహేష్ సార్ గుడ్ మార్నింగ్ అండ్ రావణం మేడం మీకు గుడ్ మార్నింగ్ మేడం. చిన్న డౌట్ మేడం, లాస్ట్ మంత్స్ బ్యాక్ ఒకరికి సయాటికా ప్రాబ్లం వస్తే మేడం ఫస్ట్ మేము క్రిల్ ఫ్యాక్స్ ఆయిల్ ఇచ్చాం మేడం. అప్పుడు జ్ఞానోడర్మా క్యాల్షియం నూనె కూడా ఇచ్చాము. ఇస్తేనేమో తనకి కొద్దిగా పెయిన్స్ వచ్చినట్టుగా చెప్పారు మేడం. తర్వాత తగ్గింది, తర్వాత ఏమో ఎలగ్రైన్ ఇచ్చిన తర్వాత కాల్పంగులు వచ్చి ఇదంతా నీరు దిగిపోయిందని చెప్పారు మేడం. మాకైతే అర్థం కాలేదు. అలా అయితే ఆల్రెడీ 16 years నుంచి కూడా ప్రాబ్లం అయితే ఆయనకి సయాటికా ప్రాబ్లం ఉందా మేడం? మాకు తెలిసిన వాళ్ళు కొద్దిగా మేమైతే కొద్దిగా బాధ అనిపిస్తుంది, రిజల్ట్ బాగా వస్తే బాగుంది కదా, ఏమైందని చెప్పేసి అర్థం కాలేదు. దాని సొల్యూషన్ చెప్పారు. సీబత్రన్ ఇవ్వండి సార్, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. సయాటికా మేడం? yes sir. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అమ్మాజీ గారు అడ్మిట్ చేసుకోండి.
మాట్లాడండి అమ్మాజీ గారు. ఎస్ వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేడం ఇవాళ మీరు చెప్పినటువంటి సెషన్ అయితే చాలా సూపర్ ఉంది మేడం. వాస్తవంగా ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఎవరెవరికి ఎలాగ వాడాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి చెప్పడం వల్ల చాలా చాలా నాలెడ్జ్ వచ్చింది మేడం. ఇవాళ ప్రతి ఒక్కరికి వచ్చింది మేడం. ఎంత తెలియని వాళ్ళకు కూడా చాలా సూపర్ నాలెడ్జ్ మేడం వాస్తవం. అయితే వాస్తవంగా ఇప్పుడు ఇంత నాలెడ్జ్ అనేది ఒకే రోజు ఇంత నేర్చుకోవటం అంటే నాట్ ఏ జోక్ మేడం. కాకపోతే ఇది ఎన్ని రాసుకోవాలి, నోట్ చేసుకున్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా ఇది గుర్తుండిపోతుంది మేడం. ఇది ఒక మెమరబుల్ గా ఉన్నటువంటి సెషన్ ఇవ్వడం చాలా 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 బాగుంది మేడం. మహేష్ పిఆర్ సార్ కి చాలా చాలా ధన్యవాదాలు మేడం. అలాగే పి మేడం గారికి, మన లక్ష్మీ మేడం గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. వీళ్ళు అందుకు వాళ్ళ పాదాలకి వందనాలు చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఫైనల్ గా రవి అనంతలక్ష్మి గారు అన్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మహేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ రాఘవ మేడం గారు. నేను సామర్లకోట నుంచి మాట్లాడుతున్నాను మేడం. మహేష్ సార్ టీం మేడం. మీ సెక్షన్ అయితే చాలా బాగుందండి. ఇది థర్డ్ టైం మేడం ఈ సెక్షన్ ఆదరించడం. నేను బాగా చెప్తాను మేడం. ఈరోజు కూడా చాలా బాగా చెప్తాను మేడం. మేడం నాకు చిన్న డౌట్ మేడం. నేను ఒక పర్సన్ కి 38 ఏజ్ మేడం. 38-40 ఏవో ఉంటుంది మేడం. ఆయనకి అరికాళ్ళు మంటలేదు మేడం. తిమ్ముడుగా అరికాళ్ళు మంటలేదు మేడం. ఆయన టాపిక్ పని ఎక్కువ చేస్తారు మేడం. అయితే ఆయనకి స్పెరినా, కాల్షియం, బ్లడ్ లేదనేసి ఐరన్ క్లోరిక్, గ్యాస్ట్రిక్, అలోవెరా ఫుడ్ ప్యాచెస్ వేసారు మేడం. 1 మంత్ అయ్యింది. కానీ ఏమి ఇంప్రూవ్మెంట్ ఏమీ లేదు అంటున్నారు మేడం. ఇంకేమైనా యాడ్ చేయమంటారా మేడం? ఫ్లాక్స్ ఇచ్చారండి. ఫ్లాక్స్ ఇవ్వలేదు మేడం. ఫ్లాక్స్ తో ఆమ్లా కూడా యాడ్ చేయండి. స్పెరినా ఎర్లీ మార్నింగ్, స్పెరినా కాల్షియం 2 పూట్ల వేసుకోవాలి మేడం. వేసుకోవాలండి. మీరు ఫుడ్ కాల్షియం క్రీమ్ అయితే మేడం ఫుడ్ క్రీమ్ ఇచ్చండి. అరికాళ్ళకి నెత్తిపోయేటప్పుడు అరికాళ్ళు అంతా రాసి కొద్దిగా స్లోగా మద్ర చేయమండి. ఒక 10 minutes సరిపోద్ది. నైట్ మేడం. అవునండి. మార్నింగ్. ఎస్. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. సార్. రోహిణి గారు అన్మిట్ చేసుకోండి. మహేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్ గుడ్ మార్నింగ్. రావా మ్యామ్ గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్ సెక్షన్ అయితే టుడే సెక్షన్ అయితే చాలా బాగుంది మ్యామ్. మై సెల్ఫ్ రోహిణి, సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను. అండ్ లక్ష్మీ మేడం టీం మేడం. అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అయితే అదే ఒకదానికి సంబంధించి ఒక్కొక్కటి. నేను కూడా స్టార్టింగ్ లో ఒక మిస్టేక్స్ చేశాను మేడం. అంటే ప్రొడక్ట్ కోసం పూర్తిగా తెలుసుకోకుండా ఇవ్వడం వల్ల కొన్ని మైనసెస్ అయితే నాకు వచ్చాయి. దానివల్ల ప్రొడక్ట్ నాలెడ్జ్ పూర్తిగా తెలుసుకొని దేనికి ఏది కాంబినేషన్ లో పర్ఫెక్ట్ గా ఇవ్వాలన్నది నేర్చుకున్నాను మేడం. ఇవాళ సెక్షన్స్ లో కూడా మీరు చెప్పేవి ప్రతిదీ కూడా నాకు అనిపించింది మేడం. ఏదైనా ప్రొడక్ట్ నాలెడ్జ్ పూర్తిగా తీసుకొని ఇవ్వడం అనేది జరిగింది మేడం. నాకు తర్వాత సెకండ్ నేను మోకాలికి నిప్పులకి ఇచ్చింది ఏదైతే కానివ్వండి, అండ్ షుగర్ కి కూడా ఇచ్చాను మేడం. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. నాకైతే ప్రొడక్ట్ మీద చాలా గ్రిప్ అయితే తీసుకున్న తర్వాతనే ఎవరికైనా ఇవ్వాలని చెప్పేసి అనిపించింది. థ్యాంక్ యూ మేడం. ఈ మంత్ నేను సిల్వర్ క్వాలిఫై అవుతూ ఒక ఎల్ఓబి తీసుకోవాలని చెప్పి గోల్ పెట్టుకున్నాను మేడం. అండ్ మీ బ్లెస్సింగ్ కూడా కావాలి మ్యామ్. అండ్ మీ గోల్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. లేడీస్ ఆల్మోస్ట్ టైం అవుతుంది. సో మరి షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడండి. అమ్మాజీ గారు మీట్ చేసుకోండి ఫాస్ట్ గా. మీట్లోకి వెళ్ళిపోతుంది అమ్మాజీ గారు. మరొకసారి మీట్లో అన్మిట్ చేసుకోండి.
మిస్టర్ నాగభూషణం గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్ మహేష్ గారు. గుడ్ మార్నింగ్ వెరీ అండి. గుడ్ మార్నింగ్.